హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం ప్రభా. పరిశుద్ధ గొప్ప దేవ ఆయన నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఎస్ లార్డ్ నైనా అవును తండ్రి. ఇది నా సమయాన్ని బట్టి ప్రభా మీకు వేలాది స్తుతి స్తోత్రాలు. పరిశుద్ధ గొప్ప దేవ నాయన మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. అవును తండ్రి నాయన అవును ప్రభా ఈ దినాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. అవును తండ్రి నాయన అవును ప్రభా నాయన హల్లెలూయా. నిన్నే స్తుతిస్తుంటున్నాం, నిన్నే ఘనపరుస్తుంటున్నాం ప్రభా, నిన్నే మహిమపరుస్తుంటున్నాం. ఎందుకంటే ప్రభా మా స్తుతి పొందుటకు అర్హుడు పాత్రుడు యోగ్యుడు నీవే ప్రభా. నీ వంటి వారు ఇళ్ళలో ఎవరు లేరు నాయన యేసయ్య ప్రభా నాయన. అవును తన ఇదిగోనైనా ఈ ఉదయ కాలంలో ప్రభా సంఘంగా మేము మీ సన్నిధికి వస్తుండగా ప్రభా మా నోటి మాటలు మా హృదయ ధ్యానం మీకు అంగీకారంగా ఉండు గాక ప్రభా. సహాయం చేయండి ప్రభా నాయన, సహాయం చేయండి ప్రభా నాయన. అవును తన మమ్మల్ని నడిపించండి ప్రభా నాయన. మమ్మల్ని నేను మీ యొక్క పవిత్రమైన పరిశుద్ధమైన రక్తంతో కడగమని అడుగుతుంటున్నాం తండ్రి. హిమము కంటే తెల్లగా చేయమని అడుగుతుంటున్నాం తండ్రి నాయన. ఇదిగో ప్రభా అవును తండ్రి నాయన అవును ప్రభా ఆత్మతోను సత్యముతోను ఆరాధించడానికి మా ప్రతి ఒక్కరిని మమ్మల్ని సిద్ధపరచమని అడుగుతుంటున్నాం. సహాయం చేయండి ప్రభా, నడిపించండి తండ్రి నాయన. అవును తండ్రి అవును ప్రభా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మమ్మల్ని నడిపించండి యేసయ్య, మమ్మల్ని నడిపించండి నాయన. పరిశుద్ధుడా గొప్ప దేవానైనా మమ్మల్ని నడిపించమని అడుగుతుంటున్నాం తండ్రి నాయన. అవును తండ్రి సహాయం చేయండి, సహాయం చేయండి ప్రభా. వర్షిప్ టీం మీరు అభిషేకించి వాడుకోండి ప్రభా. వాక్య పరిచయంలో మీరు తోడుగా ఉండండి ప్రభా. అవును తండ్రి అవును ప్రభా మన అందరు కూడా ప్రభా కలిసి మిమ్మల్ని స్తుతించే కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతమందికి భాగ్యం లేదు కానీ ప్రభా ఇలా ఆన్లైన్ లో కలుసుకొని ప్రభా మేము నన్ను స్తుతించుటకు సంగముగా మేము అందరం కలిసి ప్రభా నేను ఆరాధించుటకు నైనా మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తుంటాం. ఈ సమయం అంతా మీకు సమర్పిస్తుంటాం తండ్రి. మీరే మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా యేసు నామములో ప్రార్థించి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. ఓవర్ టు వర్షిప్ టీం. ఓకే అక్క. నివసించువాడా నా అంతరంగికుడా యేసయ్యా, నా స్తుతులపైన నివసించువాడా నా అంతరంగికుడా యేసయ్యా. నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళలా జయమే 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 ఎల్లవేళలా జయమే. నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే, అది నా ఊహకి వింతైనది. నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే, అది నా ఊహకి వింతైనది. ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి, ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి, ఎనలేని ప్రేమను నాపై కురిపించావు, ఎనలేని ప్రేమను నాపై కురిపించావు. నా స్తుతులపైన నివసించువాడా నా అంతరంగికుడా యేసయ్యా, నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళలా జయమే 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 ఎల్లవేళలా జయమే. ద్రాక్షవల్లి అయిన నీలోనే బహుగా వేరు పారగా, నీకు మధురమైన ఫలమీయనా. ద్రాక్షవల్లి అయిన నీలోనే బహుగా వేరు పారగా, నీకు మధురమైన ఫలమీయనా. ఉన్నత స్థలములపై నాకు స్థానమిచ్చితివి, ఉన్నత స్థలములపై నాకు స్థానమిచ్చితివి. విజయుడా నీ
కృప చాలును నా జీవితాన విజయుడా నీ కృప చాలును నా జీవితాన నా స్తుతుల పైన నివసించువాడా నా అంతరంగికుడా యేసయ్యా నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవేళలా జయమే 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 ఎల్లవేళలా జయమే నీతో యాత్ర చేయు మార్గములు ఎంతో రమ్యమైనవి అవి నాకెంతో ప్రియమైనవి నీతో యాత్ర చేయు మార్గములు ఎంతో రమ్యమైనవి అవి నాకెంతో ప్రియమైనవి నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో నిలచి నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో నిలచి పరితంతుల సితారతో నిన్నే కీర్తించెదా పరితంతుల సితారతో నిన్నే కీర్తించెదా నా స్తుతుల పైన నివసించువాడా నా అంతరంగికుడా యేసయ్యా నీవు మా పక్షమై ఎల్లప్పుడూ జయమే అవును తండ్రి నాయనా నీవు మా పక్షాన ఉండి తండ్రి ఎల్లప్పుడూ జయమే జయమే ప్రభా నాయనా అవును తండ్రి నాయనా నీకు స్తోత్రం తండ్రి ప్రభా అవును తండ్రి నాయనా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి నాయనా పరిశుద్ధుడా నాయనా నీకు వందనాలు తండ్రి ప్రభా అవును తండ్రి పరిశుద్ధుల సితారతో ప్రభా మిమ్మల్ని మేము స్తుతిస్తాం తండ్రి ప్రభా అవును తండ్రి మా స్థుతుల పైన ఆశీనుడా తండ్రి నాయనా గొప్ప దేవుడు ప్రభా నాయనా నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా ఇశ్రాయేలు చేయు స్తోత్రముల పైన ఆశీనుడుగా ఉండే దేవుడు ప్రభా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభా నీకు వందనాలు తండ్రి విజయవంతుడు ప్రభా నాయనా అవును తండ్రి జయశీలుడు ప్రభా నీకు వందనాలు తండ్రి యెహోవా నిస్సి నాయనా నీకు వందనాలు తండ్రి యెహోవా రాఫా నీకు వందనాలు తండ్రి ప్రభా యెహోవా షమ్మా నీకు వందనాలు తండ్రి ప్రభా అన్ని నామముల కన్నా పైనామం కలిగిన దేవుడు ప్రభా నాయనా అవును తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయనా నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా సమస్తము సాధ్యమే తండ్రి నాయనా నీకు వందనాలు మృతులను సజీవులుగా తండ్రి లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే తండ్రివి ప్రభా నీకు వందనాలు తండ్రి మారాను మధురముగా చేయగలిగిన దేవుడో ప్రభా చీకటిని వెలుగుగా మార్చగలిగిన దేవుడో ప్రభా నాయనా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి నాయనా అవును తండ్రి స్తోత్రము తండ్రి నాయనా స్తోత్రమే సురాజ నాయనా ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడో ప్రభా నీవే తండ్రి నాయనా గొప్ప దేవుడో ప్రభా నాయనా యాకోబు దేవుడో మాకు సహాయకుడో ప్రభా నాయనా అవును తండ్రి నీవు మాతో చేసినది తండ్రి అవును తండ్రి చెప్పినది నెరవేర్చే వరకు నాయనా నువ్వు మమ్మల్ని విడిచిపెట్టని దేవుడో ప్రభా చేయి విడువని దేవుడో ప్రభా నాయనా నిన్ను ఎన్నడు విడువను ఎడబాయను అని తండ్రి సెలవిచ్చిన దేవుడో ప్రభా నీకు స్తోత్రములు తండ్రి హల్లెలూయా హల్లెలూయా తండ్రి నాయనా అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడో ప్రభా నాయనా నేను మాకు చాలిన దేవుడో ప్రభా నీకు స్తోత్రములు తండ్రి ప్రభా నాయనా స్తోత్రం 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 తండ్రి నాయనా అవును తండ్రి నాయనా అవును ప్రభా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా గొప్ప దేవుడో ప్రభా నాయనా అవును తండ్రి స్తుతులకు పాత్రుడో తండ్రి నాయనా పరిశుద్ధుడో ప్రభా నీకు స్తోత్రము తండ్రి నాయనా అవును తండ్రి పరిశుద్ధుడు 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 అని తండ్రి అవును తండ్రి నిత్యము కొనియాడబడుచున్న దేవుడో ప్రభా నాయనా అవును తండ్రి నాయనా నీకు వందనాలు తండ్రి ప్రభా మా ఆరాధనకు యోగ్యుడో ప్రభా నాయనా మా స్తుతుల పైన ఆసీనుడో ప్రభా నీకు వందనాలు తండ్రి నాయనా అవును తండ్రి ప్రభా నాయనా నీ మా మధ్యలోకి రమ్మని అడుగుచున్నాం తండ్రి మమ్మల్ని తాకండి తండ్రి ముట్టండి ప్రభా నాయనా అవును తండ్రి మా స్తుతుల పైన మీరు నివాసము చేయమని అడుగుతున్నాం తండ్రి నీ శక్తితో నీ ప్రభావముతో ప్రభా మా మధ్యలోకి రమ్మని అడుగుచున్నాం తండ్రి నీ ఆత్మ కార్యములు జరిగించండి తండ్రి కొరత అయిన వాటిని ప్రభా నీవు తండ్రి నాయనా నాయన తీర్చమని అడుగుచున్నాము తండ్రి నాయనా అవును తండ్రి నాయనా నీకు
స్తోత్రము తండ్రి. ఎవరైతే విశ్వాసంతో నీ యొద్దకు వస్తున్నారో ప్రభా, వారి ఆశని తృప్తిపరిచే దేవుడో ప్రభా నాయన. నీ యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రము త్రోసివేయనని సెలవిచ్చిన దేవుడో ప్రభా. ఎస్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా తండ్రి. సమీపంగా ఉన్న దేవుడో ప్రభా నాయన. ఎస్ లార్డ్, అవును ప్రభా నాయన. అవును తండ్రి, నువ్వు సమీపంగా ఉన్న దేవుడో ప్రభా నాయన. అవును తండ్రి, మేము మొరపెట్టగా మాకు ఉత్తరం ఇచ్చే దేవుడో ప్రభా, నీకు స్తోత్రం తండ్రి నాయన. అవును తండ్రి, హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం తండ్రి నాయన. అవును తండ్రి, మేము నిన్ను సమీపిస్తే నువ్వు మమ్మల్ని సమీపించే దేవుడో ప్రభా నాయన. అవును తండ్రి, ఆయన సమీపంగా ఉండగా వేడుకొనమన్నావు తండ్రి. అవును తండ్రి, నువ్వు మాకు సమీపంగా ఉన్నందుకైనా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం తండ్రి నాయన. స్తోత్రం తండ్రి, గొప్ప దేవుడో ప్రభా. హల్లెలూయా హల్లెలూయా. రాజాని భవనములో రే పగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రే పగలు వేచియుందును. నిన్ను స్తుతించి ఆనందించును. నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆనందించును. నా చింతలు మరచెదను. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. నా బలమా నా కోట ఆరాధనా నీకే. బలమా నా కోట ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. అంతట నివసించు యెహోవాలో ఆరాధనా నీకే. అంతట నివసించు యెహోవాలో ఆరాధనా నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్ధేను ఆరాధనా నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్ధేను ఆరాధనా నీకే. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా
పరిశుద్ధపరచండి యెహోవా ఆరాధనా నీకే రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధనా నీకే రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధనా నీకే ఆరాధనా 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 అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో రేయి పగలు వేచియుందును యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును నిన్ను స్తుతించి ఆనందింతును మా చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆనందింతును నా చింతలు మరచెదను ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా 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 ఆరాధనా
దాచెను తన గుడారపు మాటునా నన్ను దాచెను ఆపత్కాలమునా తన పర్ణశాలలో దాచెను తన గుడారపు మాటునా నన్ను దాచెను ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను యెహోవా నా ప్రాణదుర్గము నేను ఎవరికి వెరతును నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను యెహోవా నా ప్రాణదుర్గము నేను ఎవరికి వెరతును నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు ఉదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకొనే దేవుడవు ఇహలోక దుఃఖ బాధలలో నీవు నాతో ఉన్నావు ఉదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకొనే దేవుడవు నీవు కాక వేరే ఆశ నాకు లేనే లేదు నీవు కాక వేరే ఆశ నాకు లేనే లేదు నిత్యము నీపై ఆనుకొని నిశ్చింతగా సాగేదం నిత్యము నీపై ఆనుకొని నిశ్చింతగా సాగేదం హల్లెలూయా 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 లెక్కించలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా నీవు చేసిన కార్యములకై నేను ఏమి అర్పింతును లెక్కించలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా నీవు చేసిన కార్యములకై నేను ఏమి అర్పింతును స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడము స్వచ్ఛమైన నిత్య
నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు కోట్ల కొలది స్తోత్రములు నిరతము నీకే ప్రభు కోట్ల కొలది స్తోత్రములు నిరతము నీకే ప్రభువా హల్లెలూయా 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 ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను తన గుడారపు మాటునా నన్ను దాచెను ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను యెహోవా నా ప్రాణదుర్గము నేను ఎవరికి బెరతును నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. అవును తండ్రి ప్రభా, ఆపత్కాలంలో నీవే నమ్ముకున్నదగిన సహాయకుడు తండ్రి ప్రభా. ప్రభా మా దేవా, మమ్మల్ని ఎంతో దీనమైన స్థితి నుంచి ప్రభా మా దేవా ఉన్నతమైన స్థితిలోనికి మమ్మల్ని నడిపించిన దేవుడు అందుకొరకై స్తోత్రాలు తండ్రి. ప్రభా మా దేవ, ఈ లోకంలో ఉన్న కష్టాలు బాధలన్నింటిలో ప్రభా మా దేవ నీవు మాకు తోడే నడిపించిన దేవుడు తండ్రి. లెక్కించలేని అద్భుతములు మా జీవితంలో చేసి తండ్రి ప్రభా ఇంతవరకు నడిపించిన దేవుడు అందుకొరకై స్తోత్రాలు తండ్రి ప్రభా. ప్రభా నీవు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు తండ్రి ప్రభా. ప్రభా మా దేవ, నీవు మా జీవితంలో ఎల్లప్పుడూ పని చేసేవాడు తండ్రి. మమ్మల్ని అరచేతులలో ప్రభా నీవు చెక్కుకొని ఉన్నావు తండ్రి ప్రభా. ఆపత్కాలంలో ప్రభా మేము మొరపెట్టగా ప్రభా మాకు ఉత్తరం ఇచ్చే దేవుడు తండ్రి. మమ్మల్ని విడువని ఎడబాయిని దేవుడు తండ్రి ప్రభా. ప్రభా మా దేవ, నీతిమంతులు 7 మారులు పడిన ప్రభా మా దేవ నీవు లేపుతానని వాగ్దానం చేసిన దేవుడు తండ్రి. నీతిమంతులకు ఆపదలు అనేకములు అన్నావు తండ్రి ప్రభా. అయినను వాటన్నిటి నుంచి ప్రభా నీవు మమ్మల్ని విడిపించగల దేవుడు తండ్రి. నీవు సమర్థుడవు తండ్రి ప్రభా మా దేవ. మమ్మల్ని ఎన్నడు విడవని ఎడబాయిని దేవుడు తండ్రి ప్రభా. మా కోసం ప్రభా మా దేవ నీ ఏకైక కుమారుణ్ణి శిలువ మీద అర్పించిన దేవుడు తండ్రి. నీవు ప్రభా మా దేవ నీ కుమారుని ఈయుటకు ప్రభా వెనుక తీయని దేవుడు తండ్రి ప్రభా. ప్రభా నీవు చేసిన ప్రతి వాగ్దానమును నెరవేర్చే దేవుడు తండ్రి. నీవు పలికిన మాట ప్రభా మా దేవ ఊరికే తిరిగి రాదని ప్రభా నీ వాక్యము సెలవిస్తున్నది, అందుకొరకే స్తోత్రాలు. ప్రభా మా దేవ, నీవు పలికిన ప్రతి వాగ్దానము మా జీవితంలో నెరవేరుస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా మా దేవ నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభా మా దేవ, ప్రభా మా దేవ నీవు ఎంతో దీన స్థితిలో ఉన్న మమ్మల్ని ప్రభా హెచ్చించిన దేవుడు తండ్రి. ప్రభా మా దేవ నీవు మమ్మల్ని ట్రైన్ చేసిన దేవుడు తండ్రి. జీవితంలో ప్రభా మా దేవ నీలో ఎలా ఎదగాల ప్రభా మాకు నేర్పించిన దేవుడు అందుకొరకే స్తోత్రాలు. ప్రభా మా దేవ నీవు మాకు మార్గమును ఏర్పరిచిన దేవుడు తండ్రి. ఈ లోకములో ప్రభా మా దేవ నీ మినిస్ట్రీ ద్వారా ప్రభా మా దేవ ప్రభా మా జీవితము మేము ఎలా కట్టుకోవాలో మాకు నేర్పించిన దేవుడు తండ్రి. ప్రభా మా దేవ మాకు ఒక మార్గమును ప్రభా సిద్ధపరిచిన దేవుడు తండ్రి. ప్రభా మా దేవ పరలోక రాజ్యంలో మా కోసం ఒక ఇల్లుని సిద్ధపరచడానికి వెళ్ళిన దేవుడు అందుకొరకే స్తోత్రాలు. మా కోసం తిరిగి రానయ్యున్నవాడు అందుకొరకే స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని అనాథులుగా విడువని దేవుడు తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. చిన్నమంద భయపడుకునే నీ వాక్యము సెలవిస్తున్నాడు తండ్రి, అందుకొరకే స్తోత్రాలు దేవా. ప్రభా మా దేవ ఈ క్షణంలో ప్రభా మా దేవ మా విశ్వాసము చిన్నదైనను తండ్రి ప్రభా. ప్రభా మా దేవ మా బిలీఫ్ చిన్నదైనను ప్రభా మా దేవ నువ్వు దాన్ని ఆనర్ చేసే దేవుడు తండ్రి ప్రభా. నీవు మా మాటలు వినుచున్న దేవుడు తండ్రి. ప్రభా మా దేవ మేము మాట్లాడుచుండగా నీవు మీ చెవిని ప్రభా మా దేవ చెవి యొగ్గి మా మాటలు వినుచున్న దేవుడు అందుకొరకే స్తోత్రాలు తండ్రి.
మా మాటలు పెడచెవిని పెట్టండి దేవుడు తండ్రి. ఆపత్కాలంలో ప్రభా మేము మొరపెట్టగా తండ్రి ప్రభా మమ్మల్ని ప్రభా త్రోసివేయని దేవుడు అందుకొరకే స్తోత్రాలు తండ్రి. ప్రభా చిన్నపిల్ల లాంటి విశ్వాసంతో ప్రభా మేము వచ్చుచుండగా తండ్రి ప్రభా మా దేవ మమ్మల్ని ఆదరిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు. నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. నీకే వందనములు స్తోత్రములు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా తండ్రి ప్రభు. స్తోత్రము తండ్రి. హల్లెలూయా. స్తోత్రము తండ్రి. స్తోత్రం. మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. ఈ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా 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 నీ మేలులకై ఆరాధనా నీ దీవెనకై ఆరాధనా నీ మేలులకై ఆరాధనా నీ దీవెనకై ఆరాధనా 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 మెల్లని చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుతుంటివే. దినమెల్లని చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుతుంటివే. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో కొనియాడెదను. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో కొనియాడెదను. ఆరాధనా 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 నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా 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 ధనవంతులుగా చేయుటకు దారిద్రతను అనుభవించినావు. ధనవంతులుగా చేయుటకు దారిద్రతను అనుభవించినావు. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. ఆరాధనా 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 నీ కృప కొరకై ఆరాధనా ఈ
కొరకై ఆరాధన నీ కృప కొరకై ఆరాధన ఈ స్థితి కొరకై ఆరాధన నీ ప్రేమకై ఆరాధన నీ జాలికై ఆరాధన నీ ప్రేమకై ఆరాధన నీ జాలికై ఆరాధన నీ మేలులకై ఆరాధన నీ దీవెనకై ఆరాధన నీ మేలులకై ఆరాధన నీ దీవెనకై ఆరాధన నీ కృప కొరకై అందరం దేవుని ఆరాధిద్దాం. ఆరాధన నీ స్థితి కొరకై ఆరాధన నీ కృప కొరకై ఆరాధన నీ స్థితి కొరకై ఆరాధన 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 ఆరాధన. అవును యేసయ్యా, నీకే వందనాలు ప్రభా, నీకే కృతజ్ఞతాస్తుతులు తండ్రి ప్రభా, నీ ప్రేమకై ప్రభా, నీ జాలికై ప్రభా, నాయన నీ కరుణకై ప్రభా, అవును తండ్రి ఈ స్థితికై ప్రభా, నువ్వు చూపిస్తున్న ఈ కృప కొరకై ప్రభా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. అర్హత లేని మా పైన ప్రభా నీ యొక్క కృపను చూయించిన దేవుడవు తండ్రి, నీ కనికరంను ప్రభా మా ఆడల కనపరిచిన వాడవు తండ్రి. నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం దేవా, స్తోత్రం 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 తండ్రి ప్రభా. దేవా తండ్రి ప్రభా, గుప్పిలి విప్పి ప్రభా మమ్మలను తృప్తి పరుస్తున్న వాడవు తండ్రి నాయన ప్రభా. అవునేసయ్య ప్రభా, నాయన పిచ్చుకల కంటే ప్రభ శ్రేష్టమైన వారమని ప్రభ నీ వాక్యమై సెలవిస్తుంది నాయన ప్రభా. మా యందు దృష్టి ఉంచిన వాడవు తండ్రి, మా తండ్రివి నాయన ప్రభ. అవునేసయ్య నీకు వందనాలు తండ్రి ప్రభా. అబ్బా తండ్రి అని పిలిచి భాగ్యం ఇచ్చిన వాడవు తండ్రి ప్రభా. ఎలోహిం వి ప్రభ, అవును తండ్రి ప్రభ. ఎల్షడాయి ప్రభ, అవును తండ్రి ప్రభ. నాయన ప్రభ యెహోవా నిస్సి నాయన నీకు వందనాలు తండ్రి ప్రభ. అవును యేసయ్య ప్రభ నీకు వందనాలు 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 ప్రభ. మా బ్యానర్ గా ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభ. దేవానికే వందనాలు ప్రభ. అవును యేసయ్య యెహోవా షమ్మా నీకు వందనాలు తండ్రి ప్రభ. నీకే వందనాలు దేవా తండ్రి ప్రభ. నీకే స్తోత్రం 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 తండ్రి ప్రభ. స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి ప్రభ. నాయన ప్రభ నీ కనుదృష్టి ప్రభ మా ఎడలో ఉంచినందుకు నీకు వందనాలు ప్రభ. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నందుకు నీ వందనాలు తండ్రి. నీ అరచేతుల ప్రభ మా పేర్లను చెక్కుకున్న వాడవు తండ్రి ప్రభ. అవును తండ్రి, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడనని ప్రభ సెలవిచ్చిన వాడవు తండ్రి. నాయన నీకు వందనాలు తండ్రి ప్రభ. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న వాడవు తండ్రి నాయన. నువ్వు మారని దేవుడు, మార్పులేని వాడవు తండ్రి నాయన ప్రభ. నీకు వందనాలు 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 తండ్రి నాయన. నీ వైపే ప్రభ మా చేతులను ప్రభ ఎత్తుతున్నాం తండ్రి ప్రభ. నీ వైపే ప్రభ మా ముఖమును ప్రభ ఎత్తుతున్నాం తండ్రి నాయన ప్రభ. అవునేసయ్య నీ ముఖ దర్శనం కోసం తండ్రి ప్రభ మేము అడుగుచున్నాం తండ్రి. మా హృదయంలో నాయన నీ వైపే త్రిప్పుకుంటున్నాం తండ్రి నాయన ప్రభ. నాయన మా సహాయము కేవలం కేవలం నీ యొద్ద నుండే వస్తుంది నాయన ప్రభ. దేవ ప్రభ, అవునేసయ్య ఆకాశం అందు ప్రభ నీవు తప్ప మాకు వేరే దేవుడు లేరు ప్రభ. యేసయ్య నాయన నీకు వందనాలు తండ్రి ప్రభ. జగత్ పునాదులు వేయబడక ముందే ప్రభ మమ్మల్ని చూచిన వాడవు, పేరు పెట్టి ప్రభ మమ్మల్ని పిలిచిన వాడు, నువ్వు నా సొత్తు అని ప్రభ సెలవిచ్చిన వాడవు తండ్రి నాయన ప్రభ. యేసయ్య నీకు
వందనాలు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు తండ్రి. యేసయ్యా ప్రభా నీ నామమే ప్రభా మాకు ఆశ్రయ దుర్గము, మా కేడము, మా బలము, మాకు నమ్మదగిన సహాయము ప్రభా. యేసయ్యా నీ నామమే ప్రభా, నీ నామమే యేసయ్యా, నీ నామమే యేసయ్యా, నీ నామమే ప్రభా. నాయన ప్రభా నీ నామమే మాకు ఆశ్రయము తండ్రి, నీ నామమే మాకు ఆశ్రయము తండ్రి. ఉన్నతమైన స్థలములందు మాకు ప్రభ స్థలం ఇచ్చిన వాడవు నాయన, నీకు వందనాలు తండ్రి. నీకే వందనాలు దేవా, నీకే వందనాలు. కృతజ్ఞతాస్తుతులు స్తుతులు 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 తండ్రి. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి విషయమునందు ప్రభా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా నాయన ప్రభా నీకు వందనాలు తండ్రి. నాయన నీకే వందనాలు దేవా, నీకే వందనాలు తండ్రి. ప్రభా నాయన ప్రభా నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి. నాయన నువ్వు మంచి తండ్రివి నాయన ప్రభా, మంచి దేవుడవు తండ్రి. నాయన ప్రభా నాయన నీలాగా ప్రభా మమ్మల్ని ప్రేమించే వారు లేరు నాయన ప్రభా, నీలాగా మమ్మల్ని క్షమించిన దేవుడు లేరు ప్రభా తండ్రి. నాయన నీకు వందనాలు తండ్రి. ప్రభా స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా మా ఆరాధనను ప్రభా నీకే సమర్పిస్తున్నాం తండ్రి. ముందున్న సమయానికి కూడా ప్రభా నీ ఆత్మ ఆధీనంలో ఉంచుకొని ప్రభా మమ్మల్ని నడిపించమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. వెల్సన్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. చెప్పండి అమ్మ, చెప్పండి. బ్రదర్ అదే మీరు ప్రేయర్ చేసి అమృత్ బ్రదర్ ఉన్నారు. ఓకే, ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. అందరికి కూడా ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్ పాస్టర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాయన. ఈ యొక్క తండ్రి 6వ నెల తండ్రి నాయన ప్రభు 3వ పునరుద్ధాన ఆరాధన బట్టి నాయన మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ తండ్రి నాయన సార్వత్రిక సంఘాన్ని సకల పరిశుద్ధులను ఆయన ప్రభుని కృపలో మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభు దినమందునైనా తండ్రి నాయన మరి మీ యొక్క సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుటకునైనా ఆరాధించుటకునైనా మీరు మాకు ఇచ్చిన ఈ కృపకై ప్రభ గొప్ప భాగ్యంకనైనా ప్రభ మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాయన తండ్రి. ఆరాధన అంతట్లో తండ్రి ప్రభ మీ కృపను చూపారు. మా జీవఫలం నాయన మీకు అర్పించున్నాం తండ్రి నాయన ప్రభ, మీకు స్తుతులు చెల్లిస్తున్నాయన ప్రభ. మరి తండ్రి ఈ సమయంలో తండ్రి నాయన ప్రభ మరి మా దేశాన్ని ప్రజలందరూ కూడా నాయన ప్రభ నీ కృపలో నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన ప్రభ. మరి ఈ కరోనా వైరస్ ప్రభావాన్ని బట్టి తండ్రి ప్రభ ఎంతో మంది నాయన ప్రభ మరణించున్నారు తండ్రి నాయన. కొందరు నాయన తండ్రి ప్రభ నాయన తండ్రి క్వారంటైన్లో ఉంటుండగా తండ్రి బిడ్డలందరం కూడా నాయన ప్రభ నీ కృపలో నాయన మీరు జ్ఞాపకం చేసుకుని మీరు మాకు ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యానికైనా ప్రభ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాయన ప్రభ. మీ మహిమ కొరకు నాయన అందరూ కూడా ప్రభ మీరు ఆశీర్వదించండి. నీ కృపలో నాయన మీరు జ్ఞాపకం నాయన ప్రభ మరి చేసుకున్నాను ప్రభ మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాయన ప్రభ. మరి ఈ సమయంలో తండ్రి ప్రభ బలహీనందరూ కూడా నాయన ప్రభ నీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రి నాయన మరి అభిహేళ తండ్రి మరి బ్రదర్ డేవిడ్ గారి కుమార్తెని ప్రభ మీ కృప మీ దయగల ప్రభ స్థలకు అప్పగించిన బిడ్డ సంపూర్ణమైన ఆరోగ్యం నాయన ప్రభ మీరు దయచేయండి. నీ రెక్కల తండ్రి ప్రభ బిడ్డకి నాయన తండ్రి ప్రభ కాపుదల ప్రభ మీరు అనుగ్రహించండి నాయన తండ్రి ప్రభ. నీ రెక్కలు ఆరోగ్యము కలుగు చేయనని ప్రభ లేఖనము సెలవిస్తుండగా తండ్రి నాయన ప్రభ నాయన ప్రభ సంపూర్ణమైన కృప ఆ చిన్న బిడ్డకు ప్రభ మీరు అనుగ్రహ ప్రతి విధమైన తండ్రి స్టమక్ ఇన్ఫెక్షన్ ఇచ్చిన నాయన ప్రభ యేసు క్రీస్తు నామములో స్వస్థత కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభ. ధైర్యం ప్రభ మీరు దయచేయండి. దంపతులను మీరు దీవించండి నాయన ప్రభ, మీరు ఆశీర్వదించండి ఆయన ప్రభ. ప్రత్యేకించి ప్రభ ఉందండి ఆ బిడ్డను ప్రభ నీ కృపలో మీరు జ్ఞాపకం చేసి ఎంతమంది ప్రార్థన అవసరతలు కోరినారో వారందరూ కూడా నాయన ప్రభ నీ కృపలో నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే బ్రదర్ రవి యొక్క వారి యొక్క తండ్రి గారికి కూడా తండ్రి నాయన ప్రభ మరి నిద్రించినట్టు తండ్రి ప్రభ విడిచిపోయిన కుటుంబానికి ఆదరణ ప్రభ మీరు దయచేయండి. మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ మరి ప్రత్యేకించిన ఆయన ప్రభు దినమందు ప్రభ మరి దినం నాయన తండ్రి ప్రభ వాక్య పరిచర్య కొరకు నాయన ప్రభు యొక్క సేవకుడు నాయన ప్రభు మీ పక్షం ప్రభు నిలవబడి ప్రభు నాతో మాతో మాట్లాడుచుండగా తండ్రి నాయన ప్రభ
మీ సేవకుని మీరు అభిషేకించండి, మీరు వాడుకోండి ప్రభ. నిన్ను పోలిన బోధకుడు ఎవరు లేరు నాయన తండ్రి, మంచి బోధకుడు తండ్రి ప్రభ. మీ సేవకుని ద్వారా ముఖాంతరం నుంచి ప్రభ మాతో ప్రభ మీరు మాట్లాడమని అభిషేకించండి ప్రభ. నీ వాక్యము చేత నాయన తండ్రి నాయన ప్రభ మమ్మల్ని తండ్రి నాయన తండ్రి ప్రభ స్థిరపరచండి, బలపరచండి నాయన తండ్రి ప్రభ. తండ్రి నాయన ప్రభ తండ్రి నాయన రక్తము వాడ్చకుండా తండ్రి ప్రభు ఖడ్గము దుయ్యవాడు శాపగ్రస్తుడని, యెహోవా కార్యం అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడని వాక్యం సెలవిస్తున్నది ప్రభా. మీ వాక్యము విత్తబడినప్పుడు అది పొడవబడి ప్రభు గొచ్చబడి నరకబడి తండ్రి మాలో ఉన్నటువంటి తండ్రి ప్రభు దేవునికి వ్యతిరేకమైన ప్రతి ఆలోచన ప్రభు నాయన ప్రభా అది లయపరచబడును గాక తండ్రి. హెబ్రీ 4:12 ప్రకారం తండ్రి నాయన ప్రభా పరణాత్మల ప్రభు కీలులను ప్రభు మూలుగులను ప్రభు విభజించినటువంటి ప్రభు దేవుని యొక్క వాక్యము కనుక తండ్రి అట్టి వాక్యం విత్తబడుచుండగా తండ్రి మంచి నేలను పడిన విత్తనం వలె తండ్రి మా హృదయంలో ఫలింప చేయండి ప్రభు. మీ సేవకుని అభిషేకించండి ప్రభా. తండ్రి దినం నాయన తండ్రి ప్రభా నాయన తండ్రి ప్రభు మీకు మహిమకరంగా మా అందరికీ ఆశీర్వాదకరంగా ప్రభు దినాన్ని ప్రభు మీరు అనుగ్రహించమని ప్రభా మీకు స్తోత్రములు చెల్లిస్తూ మీ సేవకుని ప్రత్యేకించి మీ కృప మీ దయగల స్థలకు అప్పగిస్తూ మాతో మీరు మాట్లాడమని తండ్రి లేఖనము నాయన గ్రహించినట్టుగా తండ్రి మా మనసు మీరు తెరవమని, వినగలిగే చెవి, చూడగలిగే కన్ను, గ్రహించే హృదయం ప్రభు మాకు అనుగ్రహించమని మీకు స్తోత్రములు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభువును మీకు ఆరోపించుకుంటూ యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఉదయకాలం మందు మరి దైవ సేవకులు అష్టామృత గారు దేవుని యొక్క వాక్యము మరి పంచుకుంటున్నారు కాబట్టి మనం అందరూ కూడా శ్రద్ధగా విని దేవుని యొక్క నామాన్ని మహిమపరచుకుందాం. రైట్ బ్రదర్. థ్యాంక్స్ అండి. మరి దేవుడు ఇచ్చినటువంటి యొక్క అవకాశముకు దేవునికి అలాగే పాస్టర్ గారికి మీనక్కి సంఘమునకు దేవుని నామంలో వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా వాయిస్ వినపడుతుందండి? ఇస్ ఇట్ క్లియర్? వినిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. అలాగే దేవుడు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి ప్రభువుని కృతజ్ఞతలు, ప్రభువుని స్తుతిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది. చాలా కాలమైంది అందరితోటి కలుసుకోవడానికి, మాట్లాడడానికి. దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చారు. ఈ సహవాసాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మరి పాస్టర్ గారిని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి దేవుని యొక్క వాక్యమును మనము ఈరోజు ధ్యానం చేసుకుందాం. చిన్న మాట చదువుకుందాం. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇది దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఒక మాట తెలియజేస్తా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు లభించినటువంటి మహిమ ఏంటి, యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకి కలుగు చేయబడినటువంటి గొప్ప అవకాశములు, ఉన్నతి ఏంటి అనేది అనేక విషయాలుగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మనకందరికీ తెలుసు. అయితే దేవుడు ఒక మాట ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నారు. రాజులైన యాజక సమూహముగా మరి ఏర్పాటు చేయబడినటువంటి వంశముగా మనం ఉన్నామని చెప్పేసి. ఏంటి ఈ రాజులైన యాజక సమూహం అంటే ఏంటి, ఏ విధంగా మనం ఏర్పాటు చేయబడిన వంశంగా ఉన్నాము, మరి దానివల్ల మనకు కలిగినటువంటి గొప్ప మేలు, గొప్ప ఉన్నతి ఏంటి అనేది మనము ధ్యానం చేద్దాం. చూడండి, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనం. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యోకియలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. హల్లెలూయా. చిన్న మాట. తండ్రి నాయన సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ తండ్రి, ఈ సమయాన్ని మరి మీ చేతికి అప్పగిస్తున్నాం. మీరే నాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ గమనించినట్లయితే దేవుని యొక్క అంత్యోక్యలో ఉన్నటువంటి శిష్యులు మొట్టమొదటగా క్రైస్తవులు అనబడ్డారు. క్రీస్తు అనగా అభిషక్తుడు అని చెప్పి మనకు తెలుసు.
బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది, క్రీస్తు అనగా అభిషక్తుడని. క్రైస్తవులు అనగా రెండు విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. క్రీస్తును వెంబడించేవారు, అభిషేకించబడిన వారు. దేని కొరకు యేసుక్రీస్తు ప్రభువారు అభిషేకించబడ్డారు? యేసుక్రీస్తు వారు ప్రభువారిని తండ్రి అభిషేకించి మరి ఈ లోకంలోకి పంపించారని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేని నిమిత్తమై ప్రభు అభిషేకించబడి ఈ లోకానికి వచ్చారు? ఒక ప్రభు యొక్క దేవుని యొక్క చిత్తంను నెరవేర్చడానికి, తండ్రి యొక్క చిత్తంను నెరవేర్చడానికి, దేవుని యొక్క ఒక ప్రత్యేకమైన ఉద్దేశమును నెరవేర్చడానికి మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి పంపించబడ్డారని మనకందరికీ తెలుసు. అభిషేకించబడినప్పుడు ఆ వ్యక్తుల జీవితాల్లో జరుగుతున్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మార్పులను మనం బైబిల్ గ్రంథంలో ధ్యానం చేయవచ్చు. ఇది మనం ధ్యానం చేయటం ద్వారా దేవుడు మనకు కలుగు చేసినటువంటి ఒక గొప్ప అధికారము, గొప్ప ఉన్నతి మనకు అర్థమవుతూ ఉన్నది. చాలాసార్లు మనం చదువుతున్నాం, రాజులైన యాజక సమూహంగా ఉన్నాము అని. కానీ దేవుని యొక్క మహాకృపలో దేవుడు ఎంత గొప్ప ఉన్నతిని మనకి కలుగు చేశారనేది మనం ధ్యానం చేద్దాం. చూద్దామండి ఒక్క మాట. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం మనందరికి తెలిసినటువంటిది. ఇక్కడ గమనించినట్లయితే మరి దావీదు గొలియాతుని ఎదుర్కొనేటువంటి సంఘటన గురించి రాయబడి ఉంది. అయితే దావీదుని సౌలు అడుగుతూ ఉన్నాడు, మరి గొలియాతు చాలా పెద్దవాడు, చాలా బలవంతుడు, మరి నువ్వు వారిని ఎలా ఎదుర్కొనగలుగుతావు అని చెప్పంటుంటే దావీదు ఒక మాట తనతో మాట్లాడుతూ ఉన్నాడు. 37వ వచనం చూడండి. ఇక్కడ 36, 37 వచనాలు చూస్తుంటే, సాదోకు కుమారుడైన అహీమయస్సు అబ్యాతార్ కుమారుడైన మొదటి సమూయేలు సెకండ్ సమూయేలు చదివాం. 17:36 మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితిని, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు, సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పెను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండునుగా కానీ దావీదుతో నేను. ఇక్కడ గమనించినటువంటి అయితే ఈ సంఘటన మనందరికీ తెలుసు. ఒక ఇశ్రాయేలీలందరూ భయపడతా ఉన్నారు, రాజుతో సహా భయపడతా ఉన్నాడు. ఒక భయంకరమైనటువంటి యోధుడు గొలియాతు వచ్చి వాళ్ళని సవాల్ చేస్తా ఉన్నాడు. కానీ ఒక చిన్నవాడు యువకుడైనటువంటి దావీదు వాళ్ళని ఎదిరిస్తూ సౌలు అడుగుతున్నాడు, ఏ విధంగా నువ్వు వాడిని ఎదుర్కొంటావయ్యా అంటే దావీదు అంటున్నాడు, ఇదిగో నా యొక్క ట్రాక్ రికార్డ్ గమనించినట్లయితే మరి నేను మందలో ఒక గొర్రె పిల్లని ఎత్తుకుని వెళ్తుంటే వచ్చినటువంటి సింహాన్ని, ఎలుగుబంటిని కొట్టి చంపానని చెప్తూ ఉన్నాడు. ప్రాముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక డిఫరెన్స్ని మనం గమనిద్దాం. దావీదు మొదటి నుండి అలాగే ఉన్నాడా? మొదటి నుండి అంత పరాక్రమం కలిగి ఉన్నాడా? మొదటి నుండి అంత బలము కలిగి సింహాన్ని, ఎలుగుబంటిని కొట్టగలిగినటువంటి బలము కలిగి ఉన్నాడంటే కాదు అని మనం అర్థం చేసుకోవచ్చు. మరి దావీదు కలిగినటువంటి బలము, ఆ పరాక్రమము, ఆ శౌర్యము ఎక్కడి నుండి వచ్చింది అని చెప్పంటే 16వ అధ్యాయంలో మనకి గమనించినట్లయితే చూడండి. 16వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనము. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. ఇక్కడ దావీదులో కలిగినటువంటి ఒక గొప్ప మార్పునకు కారణము ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. దావీదు మొదటి నుండి మరి సౌమ్యుడిగా ఉండవచ్చు, లేదంటే బాలుడిగా ఉండవచ్చు, ఏదైనప్పటికీ కూడా అప్పటి నుండి తనలో ఒక గొప్ప మార్పు కలిగింది. ఒక పరాక్రమం కలిగినటువంటి సూర్యుడుగాను, ఒక ధైర్యవంతుడిగాను, తను అసాధ్యమైన కార్యములు చేయగలిగినటువంటి వాడుగాను మార్చబడ్డాడు. దానికి కారణం ఏంటంటే ఇక్కడ చూస్తా ఉన్నాం,
సహోదరులు ఎదుట వానికి అభిషేకం చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. బైబిల్ గ్రంథంలో అనేకమైన ఇన్సిడెంట్స్ దీనికి సంబంధించి రాయబడుతూ ఉన్నాయి. ఏ విధంగా దావీదు గొలియాతు మీద, సింహం మీద, ఎలుగుబంటి మీద విజయం పొందటానికి కారణము మరి దేవుని యొక్క అభిషేకము అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అభిషేకించబడిన వారు దేని కొరకు అభిషేకించబడ్డారు? బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ప్రవక్తలు అభిషేకించబడుతూ ఉన్నారు, యాజకులు అభిషేకించబడుతూ ఉన్నారు, రాజులు అభిషేకించబడుతున్నారు. అభిషేకించబడిన వారు ఒక ప్రత్యేకమైన ఉద్దేశము నెరవేర్చడానికి, ఒక ప్రత్యేకమైన కార్యము నెరవేర్చడానికి అభిషేకించబడుతున్నట్లుగా మనము బైబిల్ గ్రంథంలో గమనించవచ్చు. దేవుని యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం అర్థం చేసుకుంటున్నాం. అయితే దావీదు జీవితంలో ఈ అభిషేకం పొందిన తర్వాత తన జీవితము మరి ఎలా మారుతూ ఉంది మనం గమనిస్తూ ఉన్నాం. గొలియాతుని చంపుతూ ఉన్నాడు. ఆ తర్వాత తను ఎక్కడికి వెళ్ళినా కూడా తనకి విజయం కలుగుతా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా విజయం కలుగుతా ఉంది. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం చూడండి, 12వ వచనం. యెహోవా తనను విడిచి దావీదునకు తోడయుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. అదే విధంగా 15వ వచనం కూడా చూద్దాం. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరీ అధికముగా అతనికి భయపడెను. అలాగే అదే అధ్యాయంలో గమనించండి, 30వ వచనం చూద్దాం. ఫిలిష్తీయుల సర్దారులు యుద్ధమునకు బయలుదేరుచు వచ్చిరి. వారు బయలుదేరినప్పుడెల్లను దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచు రాగా సౌలు సేవకులందరికంటే అతని పేరు బహు ప్రసిద్ధికెక్కెను. చూడండి, డేవిడ్ వాజ్ నాట్ ఏ వన్ నైట్ మిరకల్ ఆర్ వన్ డే స్టార్. ఏదో ఫ్లూక్ లో ఒక గొలియాతును చంపినటువంటి ఒక వన్ డే స్టార్ కాదు. దావీదు గొలియాతును చంపిన నాటి నుండి క్రమక్రమంగా తను ఎదుగుతూ వస్తూ ఉన్నాడు. క్రమక్రమంగా ఇశ్రాయేలులో బలవంతుడిగా మరి బలపడుతున్నట్లుగా మనం గమనిస్తూ ఉండవచ్చు. క్రమక్రమంగా దావీదుని ఒక చిన్న యూనిట్ మీద పెట్టాడు. ఆ యూనిట్ మొత్తానికి కూడా దావీదు లీడర్ అయిపోయాడు. ఆ తర్వాత ఇంకొక యూనిట్, ఆ తర్వాత ఇంకొక పెద్ద కమాండ్ గ్రూప్. ఈ విధంగా దావీదు ఎక్కడికి వెళ్ళినా కూడా తను లీడర్ అవుతా ఉన్నాడు, తను తలగా ఉంటూ ఉన్నాడు, తను రూల్ చేస్తున్న వాడి వలె ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నా కూడా తను జయం పొందుతున్నట్లుగా మనం గమనిస్తా ఉన్నాం. అతడు సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ ఉన్నాడు. అలాగే ఫిలిష్తీయుల మీద వీళ్ళ మీద తను యుద్ధం చేస్తున్నప్పుడల్లా తను గొప్ప విజయాలు పొందుకుంటున్నట్టుగా మనం గమనిస్తూ ఉండవచ్చు. దీనికి కారణము మనకు తెలుసు. మనం గమనించినట్లయితే దావీదు కలిగినటువంటి అభిషేకం అని చెప్పి మనం అర్థం చేసుకుంటూ ఉండవచ్చు. గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకి ఇవ్వబడినటువంటి ఈ యొక్క గొప్ప అధికారము, భాగ్యము, ఆయనకి ఇవ్వబడినటువంటి అభిషేకము మనకు కూడా ఇవ్వబడుతూ ఉంది. అందుకే మరి రాస్తున్నారు బైబిల్ గ్రంథంలో, మనము రాజులైన యాజక సమూహముగా ఏర్పాటు చేయబడ్డామని. రాజులైన యాజక సమూహముగా ఏర్పాటు చేయబడినప్పుడు రాజు ఏ విధంగా మనం రాజులమయ్యామంటే ఆయన రాజాది రాజు అని ప్రకటన గ్రంథంలో రాయబడింది. హీఈస్ అ కింగ్ ఆఫ్ కింగ్స్. ఆయన యొక్క బిడ్డలుగా మనమందరం కూడా ప్రిన్సెస్ గా ఏర్పాటు చేయబడ్డాం. ఎప్పుడు కింగ్ అని చెప్పి ఏర్పడినారో, లేదంటే ఎప్పుడైతే ప్రిన్స్ అన్నారో, ద ప్రిన్స్ ఆర్ కింగ్ ఈస్ డిస్టైన్ టు రూల్, నాట్ టు బి రూల్డ్. వారు ప్రభుత్వం చేయటానికి ఏర్పాటు చేయబడ్డారు. వారు ఇంకొకరి చేత ప్రభుత్వం చేపట్టడానికి కాదు. సాధారణంగా ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు కొన్నిసార్లు మిస్ఇంటర్ప్రిట్ అయినప్పుడు, లేదంటే అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు మనము దేన్ని రూల్ చేస్తున్నాము అనే విషయాన్ని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. కొంతమంది మనుషుల్ని అనుకుంటూ ఉంటారు, రాజులు అనగానే రాజుల వలె మంచి ధనం కలిగి ఉండాలి, ఐశ్వర్యం కలిగి ఉండాలి, లేదా బలము కలిగి ఉండాలి, లేదా ఇక్కడ ఉన్నటువంటి రాజులు ఎలా ఉంటారు? దేవుడు చెప్పారు, మనమందరం కూడా ఆయన బిడ్డలము, మనమందరము రాజుల వంటి వారము, రాజకుమారులము, రాజకుమార్తెలము, కాబట్టి విలువైన వస్త్రాలు ధరించుకోవాలి, లేదంటే
బాగా ధనం కలిగి ఉండాలి, లేదా బాగా బంగారం కలిగి ఉండాలి అనేక విషయాలుగా ఆలోచిస్తూ ఉన్నారు. కానీ రాజుకున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే రాజ్యము చేయటం. దేన్ని రాజ్యం చేస్తారు? రాజులైన యాజక సమూహము దేన్ని రాజ్యం చేస్తారు? దేన్ని రాజ్యము చేయటానికి వారు అభిషేకించబడ్డారు. గమనించినట్లయితే ఇక్కడ కూడా మనము కరెక్ట్గా అర్థం చేసుకోకపోయినట్లయితే చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, మనం మిస్ఇంటర్ప్రెట్ చేసినప్పుడు మనము రాజ్యము చేయవలసిన వాటిని విడిచిపెట్టి వేరే వాటి మీదకి రాజ్యం చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం. మన తోటి సహోదరులు కానీ లేదంటే తోటి మనుషుల మీద రాజ్యం చేయటానికి మనము ప్రయత్నిస్తూ ఉంటాం కొన్ని సమయాల్లో. కానీ దేన్ని రాజ్యం చేయటానికి ప్రభువు ఏర్పాటు చేశారు? ఇక్కడ చాలా గొప్ప వాగ్దానంతో కూడినటువంటి ఆదరణ ఉంది. ఎందుకంటే దావీదు ఎక్కడికి వెళ్తున్నా కూడా యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు కనుక, అతడు యెహోవా యొక్క యుద్ధములు జరిగించుచున్నాడు కనుక అతనికి ఎప్పుడూ విజయం పొందుతూ ఉన్నాడు. దేన్ని రాజ్యం చేయడానికి దేవుడు మనల్ని పిలిచి ఉన్నారంటే, గమనించండి, మొట్టమొదటిగా పాపం మీద జయం పొందటానికి దేవుడు ఏర్పాటు చేసి ఉన్నారు. 2, శత్రువు మీద విజయం పొందటానికి ఏర్పాటు చేసి ఉన్నారు. మన యొక్క పాప స్వభావం మీద విజయం పొందటానికి ఏర్పాటు చేసి ఉన్నారు. అందుకే బైబిల్ గ్రంథంలో అనేక సార్లు మనం గమనించినప్పుడు మన నూతన నిబంధనలో ఎస్పెషల్గా మన యొక్క పోరాటము బాహ్యంగా లేదు, పోరాటము అంతరంగంతోనూ ఆత్మీయ లోకంలోనూ మన పోరాటం జరుగుతున్నట్లుగా మనం గమనించవచ్చు కదండి. ఎందుకంటే ఇది ఎప్పుడైతే మనం గమనించామో, ఇది ఎప్పుడైతే మనం అర్థం చేసుకున్నామో, అవర్ విక్టరీ ఈజ్ గ్యారంటీడ్. మనము బలహీనతలు లేదంటే బలహీనమైనటువంటి సమస్యలతోటి మనము వేధించబడం. ఖచ్చితంగా విక్టరీ ఈజ్ గ్యారంటీడ్. గొల్యాత్ ఎంత బలం కలిగిన వాడైనప్పటికీ కూడా దావీదుకున్న బలము ఏంటి? దావీదుకున్న బలము తనకున్నటువంటి స్కిల్ కాదు, తనకున్నటువంటి జ్ఞానము కాదు, తనకున్నటువంటి మంచిగా ఆయన ఒడిశాలు విసరగలిగినటువంటి ఆయన యొక్క స్కిల్ మీద ఆయన ఆధారపడలేదు. కానీ అక్కడ ఒక మాట అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, దావీదుకున్న బలం ఏంటయ్యా అంటే అక్కడ మాట అంటున్నాడు, సున్నతి లేని ఫిలిష్తీయుడు అని. ఈ యొక్క నిబంధన యొక్క బలము, నిబంధన యొక్క శక్తి దావీదుకు బాగా తెలుసు. ఎందుకంటే దేవుడు నిబంధన చేశారు దావీదుని, లేదంటే ఆయన నిబంధనలో ఉన్న ప్రజల్ని కాపాడుతానని చెప్పి దేవుడు నిబంధన చేశారు. కాబట్టి నిబంధన లేని వానికి ఆ రక్షణ లేదు అని ఇది మనం ధ్యానం చేసినప్పుడు నిజంగా అపవాది కానీ శత్రువు కానీ వానికి దేవుడికి వాడు ఎప్పుడూ శత్రువే. ఎప్పుడు కూడా దేవుడు మరి వాని పక్షాన ఉండరు. ఎల్లప్పుడూ దేవుడు మన పక్షాన ఉంటారు, ఆయన బిడ్డల పక్షాన ఉంటారు. ఎల్లప్పుడూ మనము రాజ్యము చేయటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారు, అభిషేకించబడిన వారు. దేనికి అభిషేకించబడ్డారంటే ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కోసం అభిషేకించబడ్డారని మనం అర్థం చేసుకోవచ్చు. రాజ్యం చేయడానికి అభిషేకించబడినట్లుగా అర్థం చేసుకోవచ్చు. మనకందరికీ తెలుసు యోసేపు యొక్క స్టోరీ కూడా మనకు తెలుసు. యోసేపు మరి ఎలా ఉన్నాడు? యోసేపుకి దేవుడు ఒక కళ ఇస్తూ ఉన్నారు. ఏంటి ఆ కళ అంటే, తన యొక్క సహోదరులు వీరందరి మీద కూడా తను రాజ్యం చేస్తాడు, తను వారిని ఏల్తాడు అని చెప్పి తనకి ఒక కళ వస్తూ ఉంది. ఆ కళ తర్వాత జరిగినటువంటి విషయాలన్నీ చూస్తున్నట్లయితే అన్ని కూడా ప్రతికూలంగా జరుగుతున్నట్లుగా ఉంది కదండి. అన్ని ప్రతికూలంగా జరుగుతున్నట్లుగా ఉన్నది. యోసేపును తీసుకొని వెళ్ళి తన సహోదరులు తనని ద్వేషిస్తూ ఉన్నారు. ఎందుకు యోసేపును ద్వేషిస్తూ ఉన్నారంటే, యోసేపు పట్ల కలిగినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆ శ్రద్ధను బట్టి కానీ, యోసేపులో ఉన్నటువంటి ఆ యొక్క ప్రత్యేకమైన లక్షణాన్ని బట్టి కానీ యోసేపుని వారి యొక్క సహోదరులు అసూయ చేత ద్వేషిస్తూ ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత వారు తీసుకుని వెళ్ళి యోసేపుని ఒక గుంటలో పడవేస్తూ ఉన్నారు, ఇష్మాయిలీయులకి అమ్ముతా ఉన్నారు. ప్రతి సందర్భంలో కూడా యోసేపుకి ప్రతికూలంగా జరుగుతున్నట్లుగా పరిస్థితులు కనపడతా ఉన్నాయి. కానీ యోసేపుని తీసుకుని వెళ్ళి పోతిఫర్ ఇంట్లో అమ్మేసిన తర్వాత పోతిఫర్ ఇంట్లో యోసేపు
అక్కడ తలైపోతూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి బానిసలందరికీ ఆయన లీడర్ అవుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఆయన మీద ఒక అభియోగం మోపబడింది. హీ వాజ్ అక్యూజ్డ్, ఫాల్స్లీ అక్యూజ్డ్. అక్కడ నుంచి ఆయన్ని జైలుకి పంపిస్తూ ఉన్నారు. గమనించినట్లయితే యోసేపు యొక్క జీవితంలో తన యొక్క దర్శనానికి, తన యొక్క జీవితానికి జరుగుతున్నటువంటి ప్రతికూల పరిస్థితులకి చాలా వ్యత్యాసం ఉన్నట్లుగా కనపడతా ఉంది. కానీ హీ వాజ్ డిస్టైన్డ్ టు రూల్. ఎలా తెలుస్తుంది అంటే తను ఉన్న ప్రతి ప్రదేశంలో కూడా యోసేపు ఒక లీడర్గా ఉంటా ఉన్నాడు. అతను తీసుకుని వెళ్ళి జైల్లో పడేశారు. జైల్లో పడేసిన కొద్ది కాలానికే అక్కడ వెంటనే అక్కడున్న ఖైదీలందరికీ కూడా నాయకుడైపోయాడు యోసేపు. ఎలాగిది సాధ్యమవుతుంది? ఎలాగిది సాధ్యమవుతుందంటే మనము ఇది అలవాటు చేసుకుంటామా, మనము దీన్ని ఏమంటారు అవపోషణ పట్టడమా, లేదంటే ఒక ప్రత్యేకమైన లక్షణమా, కొంతమంది మీద ఉండేటువంటి లక్షణమా అంటే ఒక చిన్న మాట మనం ధ్యానం చేద్దాం. యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక చూడండి, 3వ అధ్యాయము 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయుడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. ఇక్కడ ఒక మాట, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక అనేసి. దేవుని యొక్క బీజము అంటే హిస్ సీడ్ రిమైన్స్ ఇన్ us అని రాయబడింది ఇంగ్లీష్లో. ఏంటి ఈ సీడ్ అంటే, ఈ సీడ్లోనే మొత్తము ఒక వ్యక్తి యొక్క డిఎన్ఏ ఆధారపడి ఉంది. గమనించండి, మనము మన యొక్క తల్లిదండ్రుల యొక్క డిఎన్ఏని బట్టి షేర్ చేసుకొని పుడతా ఉన్నాం. మనము ఎంత హైట్ ఉండాలి, లేదంటే ఎలా ఉండాలి, మన యొక్క స్వభావము, ఇదంతా కూడా డిఎన్ఏలో ఏమంటారు రికార్డ్ చేయబడి ఉందని చెప్పి మనం నమ్ముతా ఉన్నాం. అలాగా దేవుని యొక్క డిఎన్ఏ మనకి అనుగ్రహించబడుతుంది. అందుకే ఉంది ఆయన బీజము మనలో నిలుచును గనుక అని చెప్పి. నిజంగా మనం అర్థం చేసుకున్నట్లయితే దిస్ ఇస్ సచ్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. ఇట్స్ నాట్ దట్ వీఆర్ మేడ్ అవుట్ ఆఫ్ అవర్ ఓన్ ఎఫర్ట్స్. మన యొక్క సొంత ప్రయత్నాల వల్ల కానీ, సొంత ఎబిలిటీస్ వల్ల కానీ కాదు. మోసెస్ గురించి రాయబడతా ఉంది. మోషే పారిపోయి అక్కడెక్కడో ఉంటా ఉన్నాడు. అంటున్నాడు, అయ్యా నాకు ఏ ఎబిలిటీ లేదు, నేను మాట్లాడలేను, నేను అంత పెద్ద స్కిల్ఫుల్ కాదంటుంటే దేవుడు నేను నీతో కూడా ఉంటాను, నడువు అంటున్నాడు. అండ్ మోసెస్ బికేమ్ మైటీ. ఆయన ఒక్క ఇశ్రాయేలీల మధ్యలో కాదు కానీ సమస్త అక్కడ ఉన్నటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి ప్రతి దేశంలో కూడా మోసెస్ గురించి తెలుసు. అందరి ఎదుట మోషే బహు గొప్పవాడైపోయాడని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే దిస్ ఇస్ ద అనాయింటింగ్ దట్ గాడ్ ఈస్ ప్లేసింగ్ అపాన్ హిస్ చిల్డ్రన్. పాత నిబంధన గ్రంథంలో ఆయా వ్యక్తుల మీద దేవుడి చేత ఏర్పాటు చేసుకున్నటువంటి కొంతమంది మీద ఈ యొక్క అభిషేకం నిలబడటం, వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయటం చూస్తూ ఉన్నాం. నూతన నిబంధనలో దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరి మీద కూడా ఆ యొక్క అభిషేకం ఉండటాన్ని దేవుడు నిర్ణయించున్నారు. ఎవ్రీ సింగిల్ బిలీవర్ is a mighty man in the view of God. Hallelujah. He is a mighty man in the view of God. ఎందుకంటే దేవుడు ఇందాక చూస్తా ఉన్నాం, అంత్యోక్యలో ఉన్నటువంటి శిష్యులు మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడ్డారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులు. అంటే వీఆర్ ఆల్ అనాయింటెడ్ పీపుల్. అనాయింటెడ్ ఫర్ వాట్? అనాయింటెడ్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్. అనాయింటెడ్ టు డూ ఏ పర్టికులర్ వర్క్. అనాయింటెడ్ టు రూల్. అనాయింటెడ్ టు బి ఎ ప్రీస్ట్. ప్రీస్టులుగా ఉన్నటువంటి దానికి ఏ విధంగా ఒక దాని యొక్క ప్రత్యేకత ఏంటి? ఏ విధంగా మనము యాజకులుగా చేయబడ్డాము అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ప్రధాన యాజకుడిగా ఉన్నారు. మరి మెల్కీసెదెకు క్రమం చొప్పున హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మొత్తము మరి వివరిస్తూ ఉంది యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా ప్రధాన యాజకుడిగా ఉన్నారు అనేది. ఆయన ద్వారా మన ప్రధాన యాజకులుగా చేయబడ్డాం. ఏంటి ప్రధాన యాజకులుగా చేయబడటం వల్ల నాకు కలిగినటువంటి మేలేంటి?
గమనించండి, పాత నిబంధనలో యాజకులు, మరి ఆ యొక్క యాజకులు కానీ, ప్రధాన యాజకుడు కానీ సంవత్సరానికి ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళటానికి వారికి అవకాశం ఉన్నది. అతి పరిశుద్ధ స్థలానికి ఏ వ్యక్తి అయినా కానీ మరి అపవిత్రంగా వెళ్ళినప్పుడు వారు అక్కడ జడ్జ్ చేయబడతారని చెప్పి వారి నడుముకు కూడా ఒక గంట కట్టేవారు. ఆ నడుముకు గంట కట్టి వారు అక్కడ సేవ చేస్తున్నంతసేపు ఆ గంట యొక్క శబ్దం వినపడతా ఉండేది. ఆ గంట శబ్దం ఆగిపోయింది అంటే ఒకవేళ దేవుడు అతన్ని ముట్టాడేమో అని చెప్పి వెంటనే అతనికి నడుముకి కట్టినటువంటి, ఎందుకంటే ఎవరు ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించలేరు కనుక వెంటనే ఆ నడుము కట్టినటువంటి తాడుతోటి ఆ యొక్క ఆ వ్యక్తిని బయటికి లాగేసేవారు. మనం గమనించినట్లయితే లూకా సువార్త మరి 1వ అధ్యాయంలో చూసినట్లయితే జకర్యా మరి యాజక సేవ చేస్తూ చాలాసేపు ఆలయంలో ఉంటుండగా అందరూ ఆశ్చర్యపడుతున్నారు, ఏం జరిగిపోయింది, ఎందుకంటే అక్కడ ఏం సౌండ్ రావట్లేదు, ఆయన ఏమైనా అయిందేమో అని చెప్పి అనుకుంటా ఉన్నారు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మరి ఆ దేవుడు తనని దర్శించినట్లుగా వారు తెలుసుకుంటూ ఉన్నారు. కానీ ఈ రోజున యాజకుల యొక్క ఇవ్వబడినటువంటి మొదటి యొక్క ఆ భాగ్యం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించటం. మనకు తెలుసు, మనం బైబిల్ వాక్యం నుంచి, బైబిల్ యొక్క వాక్యం ద్వారా మరి మనం అర్థం చేసుకున్నాం, మరి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశం అందరికీ కలుగుతూ ఉన్నదని. అంత మాత్రమే కాదు, యాజకుడు అనేటువంటి ఒక పోస్టు, దిస్ ఇస్ క్రియేటెడ్ బై గాడ్, దిస్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ బై గాడ్. ఇప్పుడు ఒక కలెక్టర్ ఉన్నారనుకోండి, ఒక కలెక్టరు ఒక ఫైల్ ని అర్జెంట్ అని రాసి సీఎంకి పంపిస్తే నేను చూడను పో అని చెప్పి సీఎం కానీ లేదంటే వారు అనటానికి వీల్లేదు. ఎందుకు నేను చూడను పో అనటానికి వీల్లేదంటే ఈ యొక్క అథారిటీ అనేది ఎస్టాబ్లిష్డ్ బై గాడ్, కాబట్టి దానికి అంత బలం కలుగుతా ఉంది. అంటే యాజకులుగా వారు తీసుకుని వెళ్తున్నటువంటి ప్రేయర్ రిక్వెస్ట్లు ఖచ్చితంగా ఆ పొజిషన్కి ఇవ్వబడినటువంటి పవర్ని, అథారిటీని బట్టి దిస్ ఇస్ హ్యాపెనింగ్. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో గమనించినట్లయితే హన్నా దేవుని యొక్క సముఖంలో నిలబడి ప్రార్థన చేస్తా ఉంది, కూర్చొని ప్రార్థన చేస్తా ఉంది, రోధిస్తా ఉంది. తనకున్నటువంటి పరిస్థితిని బట్టి, తనకున్నటువంటి ఆ లేమిని బట్టి తను ఎంతగానో కుమిలిపోతా దేవుని సన్నిధిలో రోధిస్తా ఉంది. ఏలి తను స్వభావంగా, తన సహజ సిద్ధంగా దేవునికి దూరంగా ఉన్నాడు, దేవునితో నడవట్లేదు. ఏలి సహజ సిద్ధంగా తన యొక్క వ్యక్తిగతంగా తను దేవునితో నడవటం లేదు, దేవునికి దూరంగా ఉన్నాడు. తను యాక్చువల్గా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు హన్నాని. ఆమె ఏదో తాగి అధికంగా తాగి ఏదో బ్లాబర్ చేస్తుంది అని చెప్పి అనుకుంటున్నాడు. కానీ ఎప్పుడైతే హన్నా నేను దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టుకుంటున్నానని చెప్పి అనగానే ఏలి యెహోవా నీకు నీ విన్నపమును నీకు అనుగ్రహించును గాక అని చెప్పేసి వెళ్ళిపోతా ఉన్నాడు. యాక్చువల్గా చూస్తే ఏలి తను దేవునితో కలిసి నడవటం లేదు, దేవునితో సన్నిహితంగా లేడు. ఆయన దేవునికి నీవు చేసుకున్న మనవి దయచేయను గాక అని ఆమెతో చెప్తూ ఉన్నాడు. అది వెంటనే జరుగుతున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ కి లేదంటే కొంతకాలానికి ఆ యొక్క తను చెప్పినటువంటి మాట నెరవేరినట్లుగా మనం గమనించవచ్చు. అలాగే యోహాన్ సువార్త చూద్దామండి. యోహాన్ సువార్త 11వ అధ్యాయము 50వ వచనం. మన జనమంతయు నశించుకుంటున్నట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పాను. ఇక్కడ గమనించినట్లయితే మరి ప్రధాన యాజకుడిగా ఉన్నటువంటి కైప ఒక మాట అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఈయన ఒక ఆలోచన ఇస్తా ఉన్నాడు. ఏమంటే మన జనమంతా నశించిపోకుండా ఒక జనుడు
మనుషుడు ప్రజల కొరకు చనిపోవటం మీకు యుక్తమని మీరు ఆలోచించుకున్నారు అని వారితో చెప్పను అని కింద వచ్చిన ఒక మాట అంటున్నారు. తనంతట తానే ఇలాగూ చెప్పలేదు, కానీ ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండెను కనుక యేసు ఆ జనము కొరకును ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనై ఉన్నాడని ప్రవచించెను. ఆ యొక్క ఆఫీస్ కున్నటువంటి ఒక గొప్ప విశేషం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ అనాయింటెడ్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు రెండు విషయాల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. అనాయింటెడ్ పొజిషన్, అనాయింటెడ్ పీపుల్. అనాయింటెడ్ పీపుల్ ఆర్ ఇన్ ద అనాయింటెడ్ పొజిషన్. ఇక్కడ కైపా కూడా దేవునికి తో సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి కాదు, దేవునితో కలిసి నడుస్తున్నటువంటి వ్యక్తి కాదు, కానీ ఆ యొక్క పొజిషన్ కి ఇవ్వబడినటువంటి అభిషేకమును బట్టి ఆ పని జరుగుతూ ఉంది. అయితే ఈ రోజున నూతన నిబంధనలో దేవుడు గుర్తు చేస్తా ఉన్నారు. ఎవరో ప్రత్యేకమైనటువంటి వారు కాదు, కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ యాజక పొజిషన్ లోని యాజకులైనటువంటి పొజిషన్ దేవుడు అనుగ్రహించారని. అంటే మనం దేవుని దగ్గరకు తీసుకుని వెళ్తున్నటువంటి ఆ యొక్క విజ్ఞప్తులు కానీ, పిటిషన్స్ కానీ, లేదంటే ప్రార్థనలు కానీ ఏదైనా కూడా దేవుడు మరి ఆ నిర్లక్ష్యము చేయలేడు. ఎందుకంటే దేవుడి ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఆఫీస్ అది. చూడండి, ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాట రాయబడింది. చూడండి, మొదటి అధ్యాయము 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. హల్లెలూయా. ఇక్కడ యోహాను గారు కూడా రాస్తున్నారు, ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్నటువంటి ఈ యొక్క రాజుల యొక్క సంబంధించినటువంటి ఇందాక చూస్తున్నాం, ఆయన బీజం మనలో నిల్చుని గనక మనము పాపం చేయము, మనం పాపము చేయజాలం అని చెప్పి అంటూ ఉన్నారు. ఆ బీజములో ఉన్నటువంటి ఇఫ్ హీఈస్ ఎ కింగ్, వీఆర్ హిస్ ప్రిన్స్. మనం ఆయన యొక్క రాజకుమారులము, రాజకుమార్తెలమై ఉన్నాము. రాజకుమారులు మరి ఆటోమేటిక్ గా వాళ్ళు రూల్ చేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. దావీదు తన యొక్క జీవిత కాలం అంతా మనం చూస్తున్నట్టే ఎక్కడ ఉన్నా కూడా, ఎక్కడ తీసుకెళ్లి ఎక్కడ పెడుతున్నా కూడా అక్కడ ఆయన నాయకుడైపోతున్నాడు. యోసేపుని ఎక్కడ తీసుకెళ్లి అక్కడ పెడుతున్నా కూడా ఆయన నాయకుడైపోతున్నాడు. ఏ విధంగా చేస్తున్నాడు? యోసేపుకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఏమంటారు ఎబిలిటీ కన్నా తనలో ఉన్నటువంటి ఈ దేవుని యొక్క అంశానొచ్చు, లేదంటే దిస్ సీడ్, ద సీడ్ ఆఫ్ గాడ్ ఈస్ destined to rule. అయితే పాత నిబంధనలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు లేదంటే శత్రువుల మీద పొందినటువంటి ఆ విజయం చూస్తున్నాం, దాన్ని రాజ్యం చేస్తున్నట్లుగా ఉన్నారు. కానీ నూతన నిబంధనలో ప్రతి ఒక్క దాని మీద, పాపం మీద, ఈ యొక్క సాతాను యొక్క కార్యముల మీద, పాప స్వభావం మీద, మన యొక్క శరీర యొక్క స్వభావం మీద విజయం పొందటానికి, రూల్ చేయటానికి దేవుడు అభిషేకం ఇస్తూ ఉన్నారు. చూడండి, ఇంకొక చక్కటి మాట గమనిస్తా ఉందాం. అభిషేకం ఏం చేస్తుంది? ఈ అభిషేకం ఏం చేస్తుంది? ఎందుకు ఈ అభిషేకం ఇవ్వబడుతుంది అంటే, మత్తయి సువార్త 26వ అధ్యాయము 12వ వచనం. ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తం దీనిని చేసెను. ఇక్కడ కూడా ఒక విధమైనటువంటి అభిషేకం కనబడతా ఉంది. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. అంటే ద మోర్ ద అనాయింటింగ్, ద మోర్ డెత్ టు ద ఫ్లెష్ అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. అభిషేకము ఒక పర్పస్ కూడా ఏంటంటే శరీర స్వభావమును చంపివేయటానికి
అనుగ్రహించబడుతుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఆమె అభిషేకం చేస్తూ ఉంది, ప్రభువుని అభిషేకిస్తూ ఉంది, లేదంటే తన ఆరాధన చేస్తూ ఉంది, తన తల మీద ప్రభు యొక్క తల మీద పోస్తా ఉంది. అందరు అంటున్నారు, ఇది ఎందుకు చేస్తున్నావు, ఇది ఏంటంటే ప్రభు అంటున్నారు, ఈమె నన్ను అభిషేకించింది ఎందుకంటే నా శరీరమును భూస్థాపన నిమిత్తం అభిషేకించిందని. అనాయింటింగ్ అభిషేకం చేస్తుండే కొలది ఆ యొక్క శరీర క్రియలు మీద ఆధిపత్యం పొందడానికి, శరీర క్రియలను చంపివేయటానికి, భూస్థాపన చేయడానికి అనుగ్రహించబడుతుందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇందాక మనం ధ్యానం చేసిన మొదటి వాక్యం చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. ఎందుకు అంతకు ముందు వారు క్రైస్తవులు అనబడలేదు? ఎందుకు వారు క్రైస్తవులు అనబడుతూ ఉన్నారు అంటే బహుశా మరి వారు క్రీస్తును పోలి జీవిస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. అదే అంతియోకియాలో మనం చూసినట్లయితే 13వ అధ్యాయం చూసినట్లయితే వారందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడటము, ఆ యొక్క సంఘంలో ఉన్నటువంటి పౌలు, బర్నబా మరి ప్రత్యేకించబడి అపోస్తులుగా మిషనరీ పనికి వెళ్ళటం, దేవుని యొక్క ఏర్పాటు చేసినటువంటి మార్గాల్లో వారు బహుబలంగా నడవటాన్ని మనం గమనిస్తూ ఉండవచ్చు. దేవుడు వారి ద్వారా అనేక కార్యములు చేయటాన్ని మనం గమనిస్తూ ఉండవచ్చు. దేవుడు ప్రత్యేకంగా అభిషేకించినటువంటి జనాంగము మనము అని చెప్పి మనము ఈ రోజున ధ్యానం చేస్తున్నాం, జ్ఞాపకం చేస్తున్నారు దేవుడు. మనం ప్రత్యేకంగా ఎందుకు అభిషేకించబడ్డాము అంటే టు బీ లైక్ క్రైస్ట్. చాలా సందర్భాల్లో చాలాసార్లు కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు అంటున్నారు, అది యేసు ఆయన దేవుడు కాబట్టి ఆ విధంగా జీవించగలరు, మనమైతే ఆ విధంగా జీవించలేము, మనకి చాలా బలహీనతలు ఉన్నాయి అని. ప్రియమైన సహోదరి సహోదరా, మన బలహీనతల మీద రాజ్యం చేయటానికే దేవుడు మనకి ఈ యొక్క అభిషేకాన్ని ఇస్తూ ఉన్నారు. మన యొక్క బలహీనతలు లేదంటే మనల్ని కుంగదీసే వాటి మీద రాజ్యం చేయటానికే దేవుడి యొక్క అభిషేకం ఇస్తున్నారు. అంత మాత్రమే కాదు, యాజకుల యొక్క ప్రధాన కర్తవ్యం ఏంటంటే సంఘమునకు దేవునికి మధ్యవర్తులుగా నిలబడుతూ ఉన్నారు. వారు సంఘానికి దేవునికి మధ్యవర్తులుగా ఉంటూ సంఘానికి సంబంధించినటువంటి విజ్ఞాపనలు దేవుని యొద్దకు తీసుకుని వెళ్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, దేవుని నుంచి ఒక మాటను కానీ దేవుని నుంచి ఆ కమ్యూనికేషన్ని సంఘానికి తీసుకుని వస్తూ ఉన్నారు. ఈ రోజున దేవుడు ప్రతి ఒక్కరిని కూడా, ఆయన బిడ్డలైన ప్రతి ఒక్కరిని కూడా యాజకులుగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అంటే మనమందరము కూడా దేవుని యొక్క రిప్రజెంటేటివ్స్గా టు ద పీపుల్, వీఆర్ రిప్రజెంటేటివ్స్ టు ద పీపుల్. అంత మాత్రమే కానీ ఒక గొప్ప అష్యూరెన్స్ నాకు అనిపిస్తుంది ఏంటంటే మనము తీసుకువెళ్తున్నటువంటి విజ్ఞాపనలకు గ్రేట్ వెయిటేజ్ ఉన్నది. మనం తీసుకెళ్తున్నటువంటి విజ్ఞాపనలకు గ్రేట్ వెయిటేజ్ ఉంది. ఎందుకంటే ఆ ఆఫీసు దేవుని ద్వారా ఏర్పాటు చేయబడింది. ఈ యాజకులైనటువంటి ఆఫీసు దేవుని ద్వారా ఏర్పాటు చేయబడి ఉంది. ఇంకా ప్రాముఖ్యంగా గమనించాలంటే ఇవి ఏ ఒక్కరి యొక్క ఎబిలిటీ ద్వారా ఏర్పాటు చేయబడటం లేదు, కానీ దేవుని యొక్క బీజము మనలో నిలబడి ఉండటం వల్ల ఆ యొక్క కార్యములు జరుగుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో అభిషేకించబడినటువంటి వారి యొక్క ద్వారా జరిగినటువంటి అనేక కార్యములు రాయబడి ఉన్నవి. ఆ యొక్క కార్యములు అన్నీ అంతకంటే అధికమైన కార్యములు చేయటానికి మనమందరం కూడా ఏర్పాటు చేయబడ్డామని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. ఈమె అయితే ఇప్పుడు మరీ ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరీ ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరీ శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుడిగా నూతన నిబంధన ద్వారా మనందరికి కూడా మరీ ఎక్కువ వాగ్దానములు అనుగ్రహించబడినాయి అని చెప్పి దేవుని వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. మరి బలమైన నిబంధన చేయబడింది మనతోటి అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. పాత నిబంధన కోడెల రక్తము ద్వారా లేదా మనుషుని రక్తం ద్వారా చేయబడినట్లయితే, నూతన నిబంధన దేవుని యొక్క రక్తం ద్వారా చేయబడినటువంటి నిబంధన. ఇట్ కెనాట్ బి బ్రోకెన్, ఇట్ కెనాట్ బి బ్రీచ్డ్ అన్లెస్ అంటిల్ the other one is, the other party is dead. ఇది ఎటువంటి పరిస్థితిలో కూడా ఈ నిబంధన బ్రేక్ చేయబడదు అని చెప్పి మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ నిబంధనకి మధ్యవర్తిగా
యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు. గాడ్ ఈస్ దిస్ ద కీపర్ ఆఫ్ దిస్ కవరెంట్. ఆయనే ఈ కవరెంట్ కీపర్గా ఉంటా ఉన్నారు. ఏంటి ఆ కవరెంట్ అంటే, ఆ కవరెంట్లో భాగమే ఇవన్నీ కూడా ఉంటా ఉన్నాయి. ఆయన యాజకులుగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆయన అభిషేకం ఇచ్చి ఆయనతో పాటు ఏలువారిగా ఉండటానికి దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నారు. హల్లెలూయా. గమనించండి, నాతో కూడా మీరు ఏలుదురు అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. కొరింథీయులకు రాసిన పత్రికలో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, రాస్తున్నారు, మీరు దేవదూతలకి తీర్పు తీరుస్తారని మీరు ఎరుగరా అని చెప్పి అంటున్నారు. దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప అధికారముతో కూడినటువంటి ఉన్నత స్థానం అది. చాలా సందర్భాల్లో మన యొక్క స్థానమును మనం ఎరుగనప్పుడు మనము we operate at an inferior level than we are supposed to operate. We operate at an inferior level than we are supposed to, because sometimes we ignore or we do not know what is being given to us. దేవుడు మనకు అనుగ్రహించిన దాన్ని మనము కొన్నిసార్లు గ్రహించినప్పుడు, లేదంటే మర్చిపోయినప్పుడు, లేదంటే తెలియనప్పుడు మనము తక్కువలో మనము ప్రవర్తిస్తుంటామని చెప్పి అర్థం చేసుకోవచ్చు. దిస్ అ గ్రేట్ పవర్ ఇన్ ద కవరెంట్. దేవుడు మనకి ఇచ్చినటువంటి నిబంధనలో ఉన్నటువంటి శక్తి ఉన్నది. అంత మాత్రమే కాదు, అనేకమైన గొప్ప వాగ్దానాలు ఇచ్చారు. ఎందుకు ఇవన్నీ ఇచ్చారు దేవుడు అంటే, ద సేమ్ థింగ్, ఆయన ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశములు నెరవేర్చడానికి, ఆయన ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశములు నెరవేర్చడానికి, ఆయన యొక్క చిత్తము సంపూర్ణము చేయడానికి. ఆయన చిత్తము సంపూర్ణం, చాలా సందర్భాల్లో ఆయన చిత్తము సంపూర్ణం చేయటం, ఆయన చిత్తం నెరవేర్చడము చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని వలె అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆయన చిత్తము నెరవేర్చడము లేదంటే ఆయన చిత్తము నెరవేర్చడానికి కావలసిన శక్తి అంతటిని దేవుడు ఇచ్చి ఉన్నారు. ఆయన ఇచ్చి ఉన్నారు. ఆయన చిత్తమంతయు నెరవేర్చడానికి కావలసిన శక్తిని దేవుడు ఇచ్చి ఉన్నారు. మరి మనము చేయవలసింది ఏమంటే దానికి విధేయత చూపించటం. ఎలా జరుగుతుంది ఇది? నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఒకసారి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, ఫిలిప్పుతో పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట మాట్లాడుతున్నారు. ఫిలిప్పు దక్షిణంగా ఉన్నటువంటి యెరూషలేము నుండి గాజాకు వెళ్తున్నటువంటి, దక్షిణంగా గాజాకు వెళ్తున్న మార్గానికి నీవు వెళ్ళు అని చెప్తూ ఉన్నారు. అక్కడ ఫిలిప్పు దానికి లోబడినట్లయితే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ వస్తుంది. ఆ గాజా మార్గానికి వెళ్ళినట్లయితే అక్కడ ఒక్కసారి ఆ వాక్య భాగాన్ని చూద్దాం. అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయము 26. ప్రభుదూత నీవు లేచి దక్షిణముగా వెళ్లి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. గమనించండి, ఇక్కడ ప్రభువు మొత్తం రోడ్ మ్యాప్ ఇవ్వట్లేదు. అంటే ఫిలిప్పు నువ్వు అక్కడికి వెళ్ళు, అక్కడ ఒక నపుంసకుడు రథం మీద వెళ్తూ ఉంటాడు, నువ్వు ఆయనకి వాక్యం చెప్పాలి, ఇదంతా ఏం చెప్పట్లేదు. ఏమంటున్నారంటే, నీవు లేచి దక్షిణంగా యెరూషలేము నుండి గాజాకి పో అరణ్య మార్గమును కలుసుకో, అక్కడికి వెళ్ళు అని చెప్పి మాత్రమే చెప్పారు. వెంటనే ఫిలిప్ లేచి అక్కడికి వెళ్ళాడు. అప్పుడు నెక్స్ట్ మరలా చూడండి 29వ వచనం చూడండి. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకొనమని చెప్పాను. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ వస్తా ఉంది. అప్పుడు నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ వస్తా ఉంది. గమనించినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఈ యొక్క పొజిషనల్ గా ఇవన్నీ ఇవ్వబడ్డాయి. పొజిషనల్ గా ఆ ప్రిన్స్ కి సంబంధించినటువంటి అథారిటీ ఇవ్వబడింది, ఒక ప్రీస్ట్ కి సంబంధించినటువంటి అథారిటీ ఇవ్వబడింది. కానీ ఎందుకు ఆపరేట్ కావట్లేదు? ఎందుకు ఎప్పుడు ఆపరేట్ అవుతుంది అంటే, యాజ్ వి మోర్ ఒబే, ద మోర్ వి ఒబే, ద మోర్ అథారిటీ కెన్ బి ఎక్సర్సైజ్డ్. ద మోర్ వి ఒబే టు ద వర్డ్ ఆఫ్ గాడ్, ద మోర్ వి ఒబే టు ద లీడింగ్ ఆఫ్ ది స్పిరిట్, ద మోర్ అథారిటీ ఈస్ గోయింగ్ టు బి ఎక్సర్సైజ్డ్. ఇందాక దావీదు రాస్తున్నది, అక్కడ చదువుతున్నాం సమూయేలు గ్రంథంలో, సౌలు పంపించిన చోటికంతటికి దావీదు వెళ్ళాడంట కదండి. 18వ అధ్యాయంలో రాయబడింది, సౌలు పంపించిన చోటికంతటికి దావీదు వెళ్తున్నాడు, ప్రతి చోట విజయం పొందుతున్నాడు. సౌలు ఎక్కడెక్కడికి పంపిస్తున్నాడో ప్రతి చోటకి దావీదు వెళ్తున్నాడు. దేవుడు ఎక్కడెక్కడికి ఏ అవకాశాలు ఇస్తున్నాడో ప్రతి అవకాశానికి మనం లోబడుతున్నప్పుడు ద మోర్ విక్టరీ we can experience in our lives, the more victory we can actually experience
మనం చూడగలుగుతూ ఉంటాం. అందుకే జయించు వారి గురించి ప్రకటన గ్రంథంలో రాయబడుతుంది. చాలా సార్లు మనం ధ్యానం చేస్తుంటాం, దేన్ని జయించేవారు వాళ్ళు, దేన్ని జయించేవారు అంటే దీన్ని జయించాలనేసి. ఎందుకు అంటే జయించటానికి కావలసిన అభిషేకాన్ని దేవుడు ఇచ్చేశారు. దాన్ని ఎక్సర్సైజ్ చేయటమే మన యొక్క పని అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఆత్మ ప్రేరేపించినప్పుడు సంసోను వెళ్తుండగా ఆత్మ ప్రేరేపించిన ప్రభు ఆత్మ సంసోన్ని ప్రేరేపించినప్పుడు ఒక భయంకరమైనటువంటి కొదమ సింహం సంసోనికి ఎదురుగా వస్తామనటాన్ని చూస్తా ఉన్నాం. అక్కడ ఆత్మ తనని ప్రేరేపించగా ఆ యొక్క సింహాన్ని చీల్చి వేశాడని చెప్పి రాయబడింది. అంటే there is a more understanding of the great power of God working through his vessels. మరి దేవుని యొక్క ఆ యొక్క పాత్రలైనటువంటి మన ద్వారా దేవుడు పరిచయాలైనటువంటి ఆ గొప్ప శక్తిని గురించినటువంటి అనుభవపూర్వకమైన జ్ఞానం కలిగి ఉండాలని దేవుడు కోరుతా ఉన్నారు కదండి. అదే చెప్తున్నాడు, ఆ సంసోను చేస్తున్నాడు అదే పని దావీదు చేస్తా ఉన్నాడు. అంటే there is nothing that can stop them. నిజంగా ఇది ఆలోచన చేసినప్పుడు హృదయం ఆనందం తుంగుతుంటుంది. No power that can stop the people of God. No power on this earth can stop the people of God. ఏ శక్తి కూడా ఆయన బిడ్డల్ని ఆపలేదు. ఎందుకంటే they are literally unstoppable because they move with the power of God. They move with the anointing of God. అందుకే కీర్తనలో ఒక మాట ఉంది, ఆయన అభిషక్తులు దేశము తిరుగుచుండగా దేవుడు కమాండ్ చేశారంట, నా అభిషక్తుల్ని ముట్టవద్దని చెప్పి కీర్తనలో రాయబడింది. ఒక్క మాట అది చూద్దామండి, ఒక్క మాట చూద్దాం. చూడండి 105వ కీర్తన 13వ అధ్యాయం 13-14 వచనాలు. 105వ కీర్తన 13-14 వచనాలు. వారు జనము నుండి జనమునకును ఒక రాజ్యము నుండి మరొక రాజ్యమునకు తిరుగులాడుచుండగా నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి. చాలు ఆ కీర్తన కూడా చూస్తుంటే ఆయన వారి కొరకు రాజులను గద్దించిన ఇవన్నీ రాయబడింది. ఎందుకంటే లిటరల్ గా దేవుని యొక్క సంఘానికి ఇట్స్ అన్స్టాపబుల్. దేవుని యొక్క సంఘము, ఆయన యొక్క బిడ్డలు, దే ఆర్ అన్స్టాపబుల్. నథింగ్, దేర్ ఇస్ నో పవర్ దట్ కెన్ స్టాప్ దెమ్. వారిని ఆపగలిగిన శక్తి ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఎందుకంటే దేవుని యొక్క అభిషేకం వారి మీద ఉంటా ఉందని మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. అదే దేవుడు ఈ రోజును గుర్తు చేస్తున్న రాజులైనటువంటి యాజక సమూహముగా ఏర్పాటు చేయబడినటువంటి వారిగా మనం ఉన్నాము. మనము ప్రభు దగ్గరికి తీసుకెళ్తున్నటువంటి ప్రతి రిక్వెస్ట్, ప్రతి విజయం, ప్రతి యొక్క యుద్ధము, ఇట్ ఈస్ డిజైన్డ్ టు హ్యావ్ విక్టరీ. ఎవ్రీ బ్యాటిల్ యెహోషువ తను చేసిన యుద్ధాలలో కూడా విజయం పొందినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. 31 యుద్ధాలు చేస్తున్నారు. ఆ 31 యుద్ధాల్లో ప్రతి ఒక్క యుద్ధంలో కూడా ఆయన విజయం పొందినట్లుగా రాయబడింది. దావీదు he never lost any battle. ఏ ఒక్క యుద్ధంలో కూడా ఆయన ఓడిపోయినట్లుగా మనం చూడము. ప్రతి యుద్ధంలో ఆయన విజయాన్ని పొందినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఏ విధంగా ఇది సాధ్యం అంటే దిస్ ఇస్ అ great blessing, great promise that God has given, that he has ఆయనకున్నటువంటి అభిషేకాన్ని మనకి అనుగ్రహించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. దాన్ని పౌలు గారు కూడా రాస్తా ఉన్నాడు, ఎల్లప్పుడూ విజయోత్సవంతో మనల్ని ఊరేగిస్తున్నటువంటి దేవునికి స్తోత్రం అని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2:14 దేవుడు పౌలు గారు రాస్తా ఉన్నారు, ఎల్లప్పుడూ విజయోత్సవంతో అని చెప్పి. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మనకి విజయం ఉన్నది, కాకపోతే పోరాటం చేయటానికి మనం నిలబడాలని దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో కానీ, మన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కానీ, ఇన్ ఎవ్రీథింగ్ we are destined to have victory. We are destined to rule. We are destined to rule over the circumstances. We are destined to rule over the weaknesses. We are destined to rule over the enemy. కదండి, ఎల్లప్పుడూ మనల్ని విజయోత్సవంతో ఊరేగిస్తున్న దేవునికి. అలాగే
దేవుడు ఇస్తున్నటువంటి యొక్క గొప్ప భాగ్యంకే ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఆయన ఆయన బీజము మనలో నిలిచి ఉన్నది. చాలా సందర్భాల్లో మనం చూస్తాం, మరి ప్రతి ఒక్క ఈ భూమిలో పుట్టినటువంటి ప్రతి జంతువు గాని, ప్రతి మొక్క గాని, ప్రతి మనిషి గాని తన పితరుల నుంచి వచ్చినటువంటి ఆ యొక్క డిఎన్ఏను ఆధారం చేసుకుని ఉంటుంది. కాకినే కంటుంది కదండి, సింహం సింహాన్నే కంటుంది, మనిషినే కంటున్నాడు. లేదంటే ఈ యొక్క చెట్టు మ్యాంగో ట్రీనే ఇస్తుంది. అదంతా కూడా వారి యొక్క డిఎన్ఏలో రాయబడి ఉంటే ఆ దేవుని యొక్క డిఎన్ఏ ద్వారా, దేవుని యొక్క ఆ బీజము ద్వారా మనము సృష్టించబడ్డాము, తిరిగి సృష్టించబడ్డాము. కాబట్టి దేవునికి కలిగినటువంటి ఆ యొక్క లక్షణాలు మనలో కనపరచబడటానికి అడ్డుగా ఉన్నది కేవలము మన అవిధేయత మాత్రమే. ఆటోమేటిక్ గా అవి ఎగ్జిబిట్ అవుతాయి అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఆటోమేటిక్ ఎగ్జిబిట్ అవుతున్నాయి అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. మరి ప్రభు యొక్క మహాకృపలో దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అభిషేకమును బట్టి ప్రభుకి కృతజ్ఞతలు చెల్లిద్దాం. we have this great privilege through Christ. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఈ యొక్క గొప్ప భాగ్యము మనకు అనుగ్రహించబడింది. మనము చింతించవలసిన అవసరం లేదని చెప్పి పేతురు గారు రాస్తున్నారు అదే పత్రికలో చివరి అధ్యాయంలో. మీరు చింతించవలసిన అవసరం లేదు, బికాస్ the greater things are given in our hands. We need not to worry about the smaller things. We need to worry about the pettier things, because God is desiring to hand over the greater things in the hands of his children. కదండి, మత్తయి సువార్త 16:18 కూడా 19 వచనాలు కూడా అదే అంటున్నారు. మరి నరకలో ఒక ద్వారములు దాని ఎదురుగా నిలవలేవు అనేసి. ఎందుకు నిలవలేవంటే బికాస్ దిస్ అనాయింటింగ్ is kept working through his children. మరి వారి ద్వారా పనిచేయుచున్నది అభిషేకించబడినటువంటి వారుగా మనము ప్రభు యొక్క రాజ్య నిర్మాణం కానీ విప్పబడుతుంది. నెక్స్ట్ వచనంలో ఉంటుంది, నరకలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దిస్ లిటరలీ అన్స్టాపబుల్. దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క ప్రజలు, దే ఆర్ అన్స్టాపబుల్. మరి ఏది కూడా ప్రభుత్వాలు కానీ లేదంటే మరి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఏవి కూడా వారిని 18వ వచనం వారిని ఆపలేవని చెప్పి మరొకసారి మనం గుర్తు చేసుకుందాం. అలాగే ప్రభు ఇచ్చినటువంటి యొక్క గొప్ప అభిషేకమును బట్టి, గొప్ప ధన్యతను బట్టి ప్రభుకి బహుగా స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. మనం కేవలం రక్షించబడి మాత్రమే కాదు, దేవునితో పాటు రూల్ చేయటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారని చెప్పి మరి బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది, బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. అందును బట్టి దేవునికి బహుగా స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం, బహుగా ఆయన ఆరాధించబద్దులమై ఉన్నాం. మనము బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, ఇశ్రాయేలీలు వెళ్తూ ఉంటుంటే జెరికో వాస్ షట్. మరి జెరికో వారి యొక్క భయం చేత మూసుకున్నారు, వాళ్ళ కోట మొత్తం మూసివేసుకున్నారని చెప్పి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. మరి దేవుని యొక్క బిడ్డల యొక్క వారు బలపడే కొలది సాతాను యొక్క సామ్రాజ్యం వణికిపోతుందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. మరి అటువంటి ధన్యతలోకి ప్రభు మనల్ని ఇంకా బలముగా నడిపించునుగాక. అటువంటి బలమైనటువంటి అభిషేకంతో ప్రభు మనందరినీ నడిపించునుగాక. ప్రభు అనుగ్రహించినటువంటి ఆ అభిషేకం ప్రకారము మనమందరం కూడా జయించువారు గాను, దేవుని యొక్క చిత్తం నెరవేర్చువారు గాను, దేవుని యొక్క యాజకులుగా ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ నిలుచుండు వారుగా. యాజకులకు ఉన్నటువంటి మరొక ధన్యత లేదంటే మరొక బాధ్యత ఏంటంటే వారు యెహోవా సన్నిధిలో నిల్చుండేవారు. యెహోవా సన్నిధిలో ఎల్లప్పుడూ నిల్చుండటానికి ఏర్పాటు చేయబడినటువంటి వారు. ఆ యెహోవా సన్నిధిలో నిల్చుండే భాగ్యము అనుగ్రహించబడినటువంటి వారిగా ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లిద్దాం. అలాగే దేవుడి యొక్క వాక్యాన్ని మన హృదయాల్లో భద్రపరిచి మరి ఫలింపచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చక్కని వాక్య పరిచయం చేసినటువంటి దైవకులు సమృద్ధి గారికి సంఘం తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. దేవుడు మనం పిలిచి ఏ రీతిగా ఏర్పరచుకున్నారో చక్కని మాటలు
ద్వారా ప్రభు మనందరిని కూడా బలపరిచారు. దేవుడు మన చీకటి నుంచి ఆశ్చర్యకర వెలుగులోనికి పిలిచి మనల్ని ఏర్పరచబడినట్టు వంశముగాను, రాజులని యాజకముగాను, జనముగాను, దేవుని ప్రజలుగాను కృపకై దేవునికి మహిమ కలుగును గాక. తన సేవకుని దేవునికి అభిషేకించి వాడుకొనుగాక. ఆమేన్. హల్లెలూయా. 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 మరి ప్రభు చిత్తమైతే మరి జూలై 8కి మరి మందిరాలు తిరిగి ఓపెన్ అవుతాయనగా ప్రభు ప్రార్థన చేయడం, మరి తిరిగి మరి కలిసి ప్రభు మరి కలిసి ఆరాధించడం ప్రభు అవకాశం ఇచ్చినట్లుగా మంచి వాతావరణం కూడా ప్రార్థించండి. జూలై 8 నుంచి ఓపెన్స్ అయితే 4వ తారీఖు ఫస్ట్ సండే వస్తుంది, 11th సెకండ్ సండేకి మీకు తర్వాత మీకు తెలియపరచబడుతుంది యొక్క కార్యక్రమంలో. కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాయన. మీ సేవకుడైన ప్రభు, మీరు అభిషేకించిన ఆయన ప్రభు, మమ్మల్ని ఏ రీతిగా చీకటి ఆయన ప్రభు ఆశ్చర్యకర ప్రభు వెలుగులోనికి మమ్మల్ని ప్రభు పిలిచి మీ యొక్క గుణాతిశయమైన ప్రచురము చేయుకునైనా ప్రభు నాలుగు రకాల అభిషేకాల ప్రభావం తండ్రి ప్రభు మరి మమ్మల్ని ఏర్పరచుకున్నారు, పరిశుద్ధమైన జనంగా చేశారు తండ్రి. రాజులను యాజక సమూహంగా పిలిచారు తండ్రి నాయన ప్రభు. తండ్రి దేవుని స్తుతిగా మీరు మమ్మల్ని తండ్రి ఏర్పరిచినారు తండ్రి ప్రభు. దేవుని యొక్క తండ్రి నాయన ప్రభు బీజము ప్రతి వారిలో ఉన్నది కనుక వాడు పాపము చేయడం వాక్యం సెలవిస్తుంది కదా తండ్రి ప్రభా. క్షయ బీజం నుండి కాక అక్షయ బీజం నుండి పుట్టింపబడినటువంటి వారు కదా తండ్రి నాయన ప్రభా. మరి మొదటి పేతురు సెలవిచ్చిన ప్రకారం తండ్రి ప్రభా తండ్రి ప్రభా తండ్రి నాయన ప్రభా అట్టి కృపను ప్రభా మాకు దయచేయండి. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి ప్రభా. అక్షయ బీజం నుండి పుట్టింపబడినటువంటి వారు కదా తండ్రి నాయన ప్రభా. దేవునికి మహిమకరంగా జీవించే కృపను ప్రభా మాకు దయచేయండి. వాక్య పరిచర్య చేసిన మీ సేవకునికి అభిషేకించండి. వాడుకున్న వారికి పరిచర్యను కూడా నాయన నీ కృపలో మీరు జ్ఞాపకం వారు చేస్తున్న సేవ పరిచర్యలు తండ్రి దీవించండి, మీరు ఆశీర్వదించండి. మీకు స్తోత్రములు చెల్లిస్తుంది తండ్రి నాయన. మరి మహానాయన ప్రేర్ సంఘ సభ్యుల్ని బిడ్డలందరినీ ప్రభా, దేవుని వాక్యమైనటువంటి బిడ్డలందరినీ కూడా నాయన నీ కృపలో నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని కూడా నిండాలుగా దీవించండి, మీరు ఆశీర్వదించండి. ప్రతి అవసరంలో ప్రతి అక్కర్లైనా మీ యొక్క మహిమ ఐశ్వర్యం చొప్పున తీర్చండి. ఎవరు ఏ స్థితిలో ఉన్నారు తండ్రి ప్రభా తండ్రి నాయన ప్రభా, మేమైతే ఎరగము కానీ మీరు సమస్తం ఎరిగినటువంటి వాడు తండ్రి నాయన ప్రభు. మీకు మరుగైనది నాయన ఏది లేదు నాయన. అందరినీ పరీక్షిస్తున్నటువంటి వాడు, చూస్తున్నటువంటి దేవుడు కనుక బిడ్డల అవసరతలు అక్కర్ల ప్రభు మీరు తీర్చండి. అనారోగ్య సమస్యల చేత నేను ఆర్థిక సమస్యలు ఇబ్బంది పడుతున్న బిడ్డలు కూడా నేను మీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకించి మరి వచ్చిన బిడ్డ అభియాలను ప్రభా మీ కృప మీ దయగల స్థలకు అప్పగించుకుంటున్నాం తండ్రి నాయన ప్రభా. బలహీనలందరూ కూడా ప్రభా మీరు ముట్టండి, మీరు స్వస్థపరచండి. మమ్మల్ని అందరూ కూడా నీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకుని యవనస్తులను ప్రభు మీరు ఆశీర్వదించండి. వారి వివాహాలు కూడా తండ్రి నీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన ప్రభు. మీరు లాక్డౌన్ కారణంగా తండ్రి ప్రభు ఎన్నో సమస్యలు తండ్రి నాయన ప్రభా ఎంతో మంది బిడ్డలు ఎదుర్కొంటున్నారు. వారందరినీ ప్రభా నీ కృప మీరు జ్ఞాపకం చేసుకుంటూ నాయన ప్రభు నడిపిస్తూ పోషిస్తున్నందుకు నాయన మీకు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభా. మీరు పిలిచిన పిలుపు ఆ ఉన్నతమైనటువంటి ఆ పిలుపు కొరకు తండ్రి ప్రభా గురి ఎద్దుకు పరిగెత్తే కృపను ప్రభా మాకు దయచేయండి. వాక్యం ఫలింపు చేయండి, ఆశ్రయించండి ప్రభు. బిడ్డలందరినీ ప్రభా మీ కృప మీ దైవ స్థలకు అప్పగించుకోండి. ముఖ్యంగా భారతదేశం ఆయన 130 కోట్ల ప్రజల చేత జీవిస్తున్నటువంటి ఈ దేశం చిన్నలు మొదలుకొని పెద్దలందరూ మిమ్మల్ని తెలుసుకుందరు కాక నాయన. ప్రతి నాలుక ప్రభు అయిన ప్రభా ప్రభుని యేసు క్రీస్తు ఒప్పుకున్నాడు కాక ప్రతి మొక్కరు ఎదుట మోకరిల్లును కాక తండ్రి. భారతదేశానికి అయినా తండ్రి రక్షణ దయచండి. 14:12 కీర్తన ప్రకారం తండ్రి ఆయన ప్రభునైనా తండ్రి ఆయన ప్రభా దేశంలో మహారక్షణ కలుగజేస్తే మా దేవుడు కనుక తండ్రి మీ గొప్ప రక్షణ మా దేశానికి ప్రభు మీరు అనుగ్రహం రక్తంలో తండ్రి నాయన మా ప్రజల ప్రభు కడగబడుదురు గాక తండ్రి ప్రభు నాయన తండ్రి. క్రీస్తుకు సాక్ష్యముగా తండ్రి ఈ దేశం ఉన్న గాక మా దేశంలో పావుల స్వరమునైనా వినబడును గాక తండ్రి. మీకు స్తోత్రములు చెల్లిస్తూ మమ్మల్ని మా ప్రజలను క్షమించండి, దీవించండి, ఆశ్రయించండి. కృపలో మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచవ్యాప్తంగా తండ్రి ముఖ్యంగా తండ్రి కోవిడ్ కారణంగా తండ్రి ప్రభు ఎన్నో
కోట్ల మంది ప్రజలు ఆయన మిక్కిలి భయంతో నాయన తండ్రి ఇట్టి స్థితిలో ఉంటాడు కదా తండ్రి. ప్రతి నాయన ప్రభా ఆ చీకటి ఆ వైరస్ నుంచి ఆయన ప్రజలకు నాయన విడుదల మీరు దయచేయండి. నీ కృపను అనుగ్రహించండి. నీకు స్తోత్రములు చెల్లిస్తూ మరొకసారి మమ్మల్ని ప్రభు ఈ సేవకుల్ని పరిచర్యల ప్రభా కుటుంబాలు తండ్రి ప్రభా మా భారతదేశ ప్రజల ప్రభు జ్ఞాపకం చేసుకున్న సారథి సంఘ సభ్యులందరినీ ఈ పరిశుద్ధ జనం ప్రభా కృప మీ దైవ ప్రభా సలగించుకునైనా ఆరాధించుటకు మీ లేఖన వినుటకు ప్రభు మీరు మాకు ఇచ్చిన కృపపై మీ స్తోత్రములు చెల్లిస్తూ వీళ్ళందరూ నియమించండి. వాకి ప్రతి సేవలు అభిషేకం ప్రభు వాడుకోండి. వారి పరిచర్యలు ఆశీర్వదించి స్తోత్రములు చెల్లిస్తూ మహిమయు ఘనత ప్రభావం మీకు ఆరోపించుకోండి. యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి.